భారతదేశంలో ప్రతిరోజు 1902 మంది మరణిస్తున్నారు కేవలం ఈ గుండె జబ్బుల వల్ల. Some people just die at the same second. Unsaturated we could save him, but lot of muscle damage. కొన్ని టాబ్లెట్స్ కి ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. నాకు స్ట్రెస్ అనేది నీకు కాకపోవచ్చు. హార్ట్ రేట్, ఈ యాపిల్ వాచెస్ వాటి అన్ని మందులు అందరికి సూట్ కావుగా. ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్. There are people with 15% of heart function living for 50 years. మన బీపీ మనది, ఏది అడగడానికి భయపడొద్దు. రెడ్ వైన్. కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ వాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. ఈరోజు పాడ్కాస్ట్లో మనం గుండె జబ్బుల గురించి తెలుసుకుందాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారం మన భారతదేశంలో ప్రతిరోజు 1902 మంది మరణిస్తున్నారు కేవలం ఈ గుండె జబ్బుల వలన. సో ఇది ఎందువల్ల అవుతుంది, ఈ గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే వాటి గురించి ఈరోజు పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు పాడ్కాస్ట్లో మనతో ఉన్నారు డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు. తను ఒక రెనోడ్ కార్డియాలజిస్ట్ విత్ 20+ years of experience and he is working with KIMS Hospital Kondapur as a consultant cardiologist. Welcome to our podcast, Shyam garu. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సో జనరల్గా లైక్ హార్ట్ అటాక్స్ సడన్గా వస్తాయి కదండి, అంటే ఎందుకు అలా సడన్గా వస్తాయి? సడన్గా లైక్ సమ్ పీపుల్ జస్ట్ డై అట్ ద సేమ్ సెకండ్ దే గెట్ అ హార్ట్ అటాక్. సో ఎందువల్ల ఇలా మనము హార్ట్ అటాక్ సిగ్నల్స్ని కనుక్కోలేకపోతున్నాము? మనం అంటే హార్ట్ అటాక్స్ మనం కనుక్కోలేకపోతున్నాం అన్నదానికంటే కూడా చాలామంది నెగ్లెక్ట్ అవ్వడం వల్ల, ప్రాబ్లీ ఆ సిమ్టమ్స్ని గుర్తుంచకపోవడం వల్ల, లేదు ప్రాబ్లీ వాటిని గ్యాస్ అనుకోవడము, ఇంకా అదర్ అనుకోవడం వల్ల అవుతుంటుంది. మనం హిస్టారికల్లీ చూస్తే సైలెంట్ హార్ట్ అటాక్స్ కామన్. ఇప్పుడు నార్మల్ పాపులేషన్లో కూడా అరౌండ్ 10% వరకు సైలెంట్ హార్ట్ అటాక్స్ కావచ్చు. సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే ఏమీ సిమ్టమ్స్ లేకుండా సడన్లీ హార్ట్ అటాక్ వస్తుంది, పేషెంట్ తర్వాత హార్ట్ అబ్నార్మల్ రిథమ్స్లోకి వెళ్ళిపోతారు, సడన్లీ కొలాప్స్ అవుతారు. బట్ లాస్ట్ 10-15 yearsలో డయాబెటిక్ పాపులేషన్ పెరిగింది. ఈయన డయాబెటిక్ పాపులేషన్ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఆర్ అప్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఈవెన్ 20-50% వేరియబిలిటీ ఉంటుంది. సో హైయర్ నెంబర్ ఆఫ్ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఉంటాయి. సో అదొక కారణం. సో అదొకటి. ఇది కాకుండా సిమ్టమ్స్ అన్ని హార్ట్ అటాక్ అనగానే అందరికీ నొప్పి రాకపోవచ్చు. కొంతమందికి మంటలాగా ఉండొచ్చు, చాలామంది దాన్ని అసిడిటీ అనుకొని కడుపులో మంట అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏమవుతుంటుంది, జస్ట్ గిడినెస్, చక్కెర వచ్చినట్టు అవుతుంటుంది, అనీజినెస్ ఉంటుంది. వాళ్ళు ఏమంటుంది, లో బీపీఓ, లేకుంటే సరిగ్గా తినకపోవడము, లేకుంటే రాత్రి నిద్ర సరిపోలేదు అనుకోవడము, లేకుంటే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యారనుకొని దాన్ని అశ్రద్ధ చేసేసి అది ప్రాబ్లం పెరిగేంత వరకు వాళ్ళు చూసుకోకుండా దెన్ అలా అవుతుంటాయి. సో సైలెంట్ అంటే బోత్ వేస్ ఉంటాయి. సో ముఖ్యంగా అంటే మనకు సిమ్టమ్స్ లేకుండా వచ్చే హార్ట్ అటాక్స్ని మనం ఏమీ చేయలేము. బట్ సిమ్టమ్స్ని మనం గుర్తించకుండా హార్ట్ అటాక్ కాదనుకుండా అది అవుతే అలాంటి వాటిని దోస్ ఆర్ ఆల్ నాట్ ఎక్స్క్యూజబుల్. సో మనం వాట్ వీ షుడ్ ట్రై టు మేక్ పీపుల్ అవేర్ దట్ ఇవాళ రేపు ఏంటంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, ఈసీజీ అయినా ఏదైనా ఎక్కడైనా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే వీ హ్యాడ్ ఏ 27-28-year-old guy, extremely fit, goes to the gym every day, రోజు 45 minutes జిమ్ చేస్తాడు. ఓకే, హీ యూస్ టు హ్యావ్ సిమ్టమ్స్ సిన్స్ 1 month. ఎక్సర్సైజ్ చేసేసి వచ్చాక ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత యూస్ టు హ్యావ్ చెస్ట్ బర్నింగ్, కొంచెం అనీజినెస్ ఉండేది. ఆయన గ్యాస్ అనుకొని అది ఇది తాగేసి ఒక ½ hour అటు ఇటు తిరిగి యూస్ టు లైట్ తీసుకునేవారు. నేను చెస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, బైసెప్స్ చేస్తున్నాను, అందుకు వస్తుందా అని కొన్ని రోజులు ఎడిట్ చేశాడు. ద డే వెన్ హీ వాజ్ అడ్మిటెడ్ జస్ట్ లెగ్ ఎక్సర్సైజ్ చేశాడు, హ్యాడ్ సివియర్ చెస్ట్ పెయిన్, ఆ మంట ఉంది, గ్యాస్ అనుకున్నాడు, ½ hour 45 minutes తగ్గలేదు. ఇంటికి ఫోన్ చేశాడు, ఎలా కలుపుకోవాలా ఎలా అని. వాళ్ళు కంగారు పడి వాట్స్ హ్యాపెనింగ్ అనుకో. సో హీ వాజ్ సేయింగ్ దట్ అది నా వల్ల కాలేదు, బట్ స్టిల్ ఐ థాట్ ఇట్ వాస్ గ్యాస్. హీ కేమ్ నియర్లీ 3-4 hours లేట్. అదృష్టం ఏంటంటే వీ కుడ్ సేవ్ హిమ్, బట్ లాట్ ఆఫ్ మజిల్ డ్యామేజ్ అయిపోయింది, మజిల్ డ్యామేజ్. సో అది సమ్ పార్ట్ విల్ రికవర్, సమ్ పార్ట్ విల్ నాట్ రికవర్ అని. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో నొప్పి ఒకటే కాదు, అది మంటగా ఉండొచ్చు, ఆయాసం లాగా ఉండొచ్చు, తల తిప్పడం, గిడినెస్ లాగా ఉండొచ్చు, అనీజినెస్ ఏదున్నా కానీ ఈసీజీ డజంట్ కాస్ట్ మచ్. చాలా చోట్ల అనిపిస్తుంటుంది, తీసేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఆ ఈసీజీ మనం ఇంటర్ప్రిట్ చేయలేకుంటే ఎవరో తెలిసి డాక్టర్ ఉంటారు, వారికి పంపిస్తే వాళ్ళు చూసి ప్రాబ్లం ఏంటి లేదని చెప్తుంటారు. సైలెంట్ హార్ట్ అటాక్ ఉన్నాయి, కానీ మనం సైలెంట్ అనుకునే వాటి ఎక్కువ ఉంటాయి. సో ఏ సిమ్టమ్ని ఇవాళ రేపు నెగ్లెక్ట్ చేయకూడదు. 20 years, 30 years, 40 years, 50, 60, it doesn't matter. మేలా ఫీమేలా, ఇట్ డజంట్ మ్యాటర్. ఎనీ ఆబ్వియస్ సిమ్టమ్స్, ఏవైనా సిమ్టమ్స్ మనని బాగా సతాయిస్తున్నాయి, పర్సిస్టింగ్ ఫర్ మోర్ దెన్ 10-15 minutes, మోడరేట్ టు సివియర్ ఇంటెన్సిటీ ఉన్నాయి, ఇట్ స్టిల్ కెన్ బి అన్ హార్ట్ అటాక్.
ఓకే. సో మీరు చెప్పినట్టు లైక్ ఎనీ మైల్డ్ కొంచెం సిమ్టమ్స్ చెస్ట్ పెయిన్ కానీ ఆర్ బర్నింగ్ సెన్సేషన్, కడుపులో మంట, అనీజీనెస్ ఇట్లా టైట్‌గా అనిపించిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జెండర్ ఇలా ఏమనిపించినా కూడా ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కెళ్ళి ఆర్ నియర్ బై క్లినిక్‌కెళ్ళి ఈసీజీ ఈసీజీస్, చేయించుకోవడం, బేసిక్ బీపీ చెక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడంలో తప్పు లేదు. తప్పేం బికాజ్ యూ కెన్ సేవ్ వన్ లైఫ్. సో ఇంకోటి హార్ట్ డిసీజెస్ అనేవి బేసిక్‌గా జన్యుపరంగా వస్తాయా? లేదంటే లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తాయంటారా? సో అనక్డోటల్ చూసుకుంటే మేము ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు ఇఫ్ వి సీ మోస్ట్ ఆఫ్ ద హార్ట్ డిసీజ్ అన్నా కానీ బియాండ్ 60-70 years 50 years. సో యావరేజ్ వాజ్ మోర్ దెన్ 50-55. సో ఆ టైంలో వాట్ వి సీ ఇస్ అండ్ మోస్ట్లీ జెనెటికలీ ఆర్ఎల్స్ రిస్క్ ఫ్యాక్టర్స్తో కూడింది వచ్చేది. ఓకే. సో బట్ నౌ టైమ్స్ ఆర్ చేంజింగ్. సో ప్రాబ్లీ మేము మా ఎంబీబీఎస్ నుంచి ఎండీకి వచ్చేసరికి ఒక 5 years తగ్గింది యావరేజ్ ఏజ్. మేము డిఎంకి వచ్చేసరికి ఇంకో 5 years. అండ్ మా లాస్ట్ 15-20 years ఆఫ్ ప్రాక్టీస్లో వీఆర్ సీయింగ్ యాజ్ యంగ్ యాజ్ 30-35 years పీపుల్ కమింగ్ విత్ హార్ట్ అటాక్స్. సో ఇదంతా ఇట్ కాంట్ బి ఓన్లీ జెనెటికలీ. సో ఇంతమందికి జెనెటిక్ సడన్లీ రాదు కదా. సో వాట్ వీ అండర్స్టాండ్ జెనెటికలీ ఉంది, ఓకే, దట్స్ యాక్సెప్టెడ్. దాన్ని మనం ఏం చేయలేం. యా, జెనెటికలీ ఎప్పుడు ఇంపార్టెన్స్ అంటామంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే మన పేరెంట్స్ ఆర్ మన సిబ్లింగ్స్కి. ఇఫ్ దే హ్యావ్ హార్ట్ అటాక్ అట్ అన్ యంగర్ ఏజ్ గ్రూప్ విచ్ ఇస్ లెస్ దెన్ 50-55 years, అది ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మల్టిపుల్ దిస్ థింగ్స్ దెన్ డెఫినెట్లీ దట్ బికమ్ స్ట్రాంగ్. ఓకే. చాలామంది అంటారు మా ఇంట్లో ఎవరికి గుండె పోవట్లేదు, నాకు వచ్చింది 50 years. ఓకే, మన జెనెటికల్ అనేది ట్రాన్స్మిషన్ కూడా ఏముంటుంది, ఇట్ మైట్ నాట్ అకరెక్ట్ ముందు. సో ఇట్ మైట్ స్టార్ట్ విత్ మనతోటే స్టార్ట్ కావచ్చు. సో దేస్ జెనోటైప్ ఫెనోటైప్ అంటాం, ఎక్స్ప్రెషన్ అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ కావచ్చు. ఓకే. అది బట్ కీపింగ్ అసైడ్ మీరు అడిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే యా, లైఫ్ స్టైల్. వీ కెన్ ఈజీలీ సే దట్ more than 50% of our present heart disease is purely lifestyle related. So more than 50% is మనం చేసుకునేది మన లైఫ్ స్టైల్ తోటి. So we can say that maybe we can prevent 50% of the heart disease if we start taking care of our health by adjusting our lifestyle primarily. ఇంకా వేరే ఇతరత కాకుండా లైఫ్ స్టైల్. We would consider presently heart disease as a lifestyle disease more than a genetic disease. లైఫ్ స్టైల్ కంట్రోల్ చేసుకుంటే వీ కెన్ ఈజీలీ ప్రివెంట్ 50% ఆఫ్ హార్ట్ డిసీజెస్. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే అందరూ లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయడము, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్దీ డైట్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం హార్ట్ డిసీజెస్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు చాలా మందికి స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. లైక్ అంటే పీపుల్ కొంతమంది హెల్దీ ఫుడ్ తింటున్నారు, దే నో అవేర్నెస్ ఉంది, హెల్దీ ఫుడ్ తింటున్నారు. బట్ ఇప్పుడున్న కాంపిటేటివ్ లైఫ్ స్టైల్, ఇప్పుడున్న ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్కి హార్ట్ డిసీజెస్కి లింక్ ఉందంటారా? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను అనేది. సి దేర్ వాజ్ ఏ పైలట్ స్టడీ, ఇంటర్ హార్ట్ స్టడీ దట్ వాజ్, అది దాదాపు ఇట్ వాస్ పబ్లిష్ నియర్లీ డ్యూరింగ్ ఆర్ ఎండి డేస్, అంటే ప్రాబ్లీ అరౌండ్ 2000s ఆ రేంజ్లో. In that study, that was a multi-center study across many countries. India was also a big contributor. India నుంచి significant population ఉండేది దాన్ని చూస్తే. సో ఆ స్టడీలో దే అట్రిబ్యూటెడ్ హార్ట్ డిసీజెస్ టు 1/3 ఆఫ్ స్ట్రెస్, సైకోసోషల్ స్ట్రెస్ అన్నారు. సైకోసోషల్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ డ్యూ టు ఆర్ మన పర్సనాలిటీస్ కావచ్చు, మనం ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, వెదర్ అది హౌస్ ఎన్విరాన్మెంటే కావచ్చు, ఆఫీస్ ఎన్విరాన్మెంటే కావచ్చు, ఆర్ యువర్ నైబర్హుడ్, ఏదైనా ఇఫ్ యూ కన్సిడర్ ఆల్ ఆఫ్ ది స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఎట్ దట్ పాయింట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇట్ వాజ్ అరౌండ్ 1/3, 30% was due to stress. So that was as good as sugar, BP, cholesterol, మిగతా అన్నిటికి ఈక్వలెంట్. That was around 15 years back. Now probably we can always say COVID ముందు ఒక ఎరా, కోవిడ్ తర్వాత ఒక ఎరా. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ కోవిడ్ డిసీజ్ వల్ల కాకుండా కానీ ద ఇంక్రీజ్ స్ట్రెస్ రిలేటెడ్ చూసుకుంటే, సో ఈ వీ కెన్ అట్రిబ్యూట్ దట్ స్ట్రెస్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది మోస్ట్ కామన్ cause of present heart disease. మిగతా అన్ని వీఆర్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ దట్, బట్ దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఇస్ ప్యూర్లీ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్ ఇఫ్ వీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. దాని గురించి మనం ఆలోచించడం మొదలెడితే ప్రాబ్లీ స్ట్రెస్. యా, బట్ అగైన్ స్ట్రెస్ అనగానే ఇట్స్ అ వేరియబుల్ థింగ్. సో వీ హ్యాడ్ ఏ బిజినెస్ స్కూల్ ఉందిగా, సో వన్ సండే సో పీపుల్ కమ్ ఫర్ లెక్చర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అందరు ఉంటారు కదా. సో వన్ యంగ్, he was around 45s 50s entrepreneur from Delhi. So he came for the routine this thing. So he has a very healthy lifestyle, vegetarian, manchi physical activity untundi. So he came with a heart attack on a Sunday. We had to rush, do an angioplasty and fine. So discharge mundu we were discussing enduku ochindi anedi. సో అన్నీ చూసాము, ఫుడ్ హ్యాబిట్స్ బాగానే ఉన్నాయి, హిస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ నాట్ వెరీ బ్యాడ్, ఫిజికల్ యాక్టివిటీ అడిక్వేట్గా ఉంది. హీ వాజ్ ఎ వర్క్ హాలిక్.
సో ఏమంటారు డాక్టర్ గారు, నాకు 18 గంటలు పని చేయాలని ఉంటుంది, నాకు 2-3 గంటలు నిద్ర సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ పార్ట్ ఆఫ్ స్ట్రెస్. మనకు మనసుకు మనకి ఇష్టం ఉందని మనం 18 గంటలు పని చేస్తూ ఉండొచ్చు, బట్ శరీరం అలసిపోతుంది, ఇతరత ఆర్గన్స్ అలసిపోతుంటాయి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమందికి ఎక్స్ప్రెస్ చేయరు, లోపల ఆలోచిస్తుంటారు చిన్న విషయాన్ని కూడా పెద్దగా, అది స్ట్రెస్ అవుతుంది. సరైన నిద్ర లేకున్నా స్ట్రెస్ అవుతుంది. ఆడ్ వర్కింగ్ అవర్స్, లాంగ్ వర్కింగ్ అవర్స్, మనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మనకు ఉత్సాహంగా ఉండొచ్చు, మనం దాన్ని స్ట్రెస్ లాగా ఫీల్ కాకపోవచ్చు, కానీ శరీరం స్టిల్ స్ట్రెస్ పడుతుంటుంది. సో దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రెస్ అనగానే చాలామంది అంటారు ఫ్యామిలీస్, ఆయన ఏం స్ట్రెస్ పడరండి, రిలాక్స్గా ఉంటారు. వెన్ యూ టాక్ టు ద పేషెంట్ మనకు తెలిసిపోతుంటుంది. చిన్న విషయాన్ని కూడా క్లుప్తంగా డీప్గా ఆలోచించి, హిందీలో అంటారే బాల్క కాల్ నికాల్నా అని. సో అలా ఆలోచించే తత్వం వీ హ్యావ్ టు స్టాప్ అన్నట్టు. కొంతమందికి ఉంటాయి టైప్ ఏ పర్సనాలిటీ అంటాము, సరే వాళ్ళని మనం వీ నీడ్ టు డూ సమ్ బిహేవియరల్ అడాప్టేషన్ సో దట్ మిగతా వాట్ ఎవర్ ఈజ్ అవాయిడబుల్, యాజ్ లాంగ్ యాజ్ వీ స్టార్ట్ కన్సిడరింగ్, మనం ఇది నాకు అనవసరం, ఇది నాకు అవసరం అనేది మనం డిఫరెన్షియేషన్ చేసుకోగలిగినప్పుడు మేబీ ఆ స్ట్రెస్ పార్ట్ అనేది గోస్. ఫైన్ లైన్ ఈజ్ దట్ స్ట్రెస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వన్ విచ్ ఈస్ కాజింగ్ అండ్ హార్ట్ డిసీజ్. ఓకే, సో మీరు చెప్పినట్టు లైక్ స్ట్రెస్ వల్ల 100% దెర్ ఇస్ అ డైరెక్ట్ కోరిలేషన్ టు హార్ట్ డిసీజెస్. డాక్టర్ గారు, లైక్ సపోజ్ ఇఫ్ హార్ట్ డిసీజ్ వచ్చింది మనకి, అండ్ అంటే కొంతమంది చెప్తారు కదా, జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మొత్తం రివర్స్ అయిపోతుంది అని, మెడికేషన్స్, సర్జరీ లేకుండా. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సపోజ్ మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి, సపోజ్ మనకు బ్లాకేజ్ ఉన్నాయి, దే ఆర్ నాట్ వెరీ టైట్ అన్న, ఓకేనా. ఇప్పటి వరకు మనము డిజీజ్ని రివర్ట్ చేయడం అనేది ఈజ్ అ బిగ్ ఎనిగ్మా. మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి వాడుతూనే డిజీజ్ ప్రోగ్రెషన్ డెఫినెట్లీ ఆపగలుగుతాం, ఉన్న స్టేజ్ నుంచి ఫర్దర్ చేయగలుగుతాం. అండ్ బట్ ఇట్ డజంట్ అంటే నేను ఒక 3 నెలలు మోడిఫై చేస్తే, 6 నెలలు మోడిఫై చేస్తే, సంవత్సరం చేస్తేనే కాదు, దట్ మోడిఫికేషన్ ఈజ్ ఏ ఫర్ లైఫ్ టైం, ఓకేనా. సో ఆ మోడిఫికేషన్స్ చేసామనుకోండి, డెఫినెట్లీ రిస్క్ విల్ నాట్ మైట్ బికమ్ జీరో, బట్ రిస్క్ విల్ డిక్రీజ్, ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిజీజ్ ఉండకపోవచ్చు, ఓకేనా. బట్ మనకు ప్రాబ్లీ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటాను అంటే ఇట్ మైట్ నాట్ బి సఫిషియంట్. అదేముంటుంది, మనకు దేవుడు నీదే భారం అని గాల్లో దీపం పెడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ప్రాబ్లం సిగ్నిఫికెంట్గా ఉందనుకోండి, కరెక్ట్ ఇట్, అండ్ బట్ కరెక్ట్ చేయగానే సరిపోదు, ఇట్ విల్ కమ్ అగైన్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్, మనం జాగ్రత్తగా తీసుకోలేదనుకోండి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ నెసెసరీ. నీకు ట్రీట్మెంట్ అవసరం ఉంటే అది చేయించి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయించండి. ట్రీట్మెంట్ అవసరం లేదు, మందులతోనే మేనేజ్ అంటే మందులు వాడండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ కంపల్సరీ. ట్రీట్మెంట్ మనకు స్టెంట్స్ అవసరమా, సర్జరీ అవసరమా, మందులు అవసరమా, డాక్టర్ చెప్తారు, వీ షుడ్ ఫాలో. వీ షుడ్ లీవ్ ఇట్ టు ఛాన్స్ సంథింగ్. అది సపోజ్ మీకు ఒక డాక్టర్ గారు చెప్పింది ఇంకో ఒపీనియన్ తీసుకోండి, బట్ మనం డాక్టర్స్ అవ్వకూడదు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ విల్ హెల్ప్, బట్ అదేంటంటే మనం ఉన్న స్టేజ్ని బట్టి ఎలాంతవరకు అనేది హెల్ప్ చేస్తుంది. డెఫినెట్లీ మీరు అన్నట్టు దేర్ ఆర్ పీపుల్ అంటే మల్టిపుల్ టైమ్స్ స్టెంట్స్ వేసుకొని, ఒకసారి రెండోసారి కాల్చుకొని, మూడోసారికి వాళ్ళ మోడిఫై చేసేసుకొని, దాని తర్వాత ఇయర్స్ టుగెదర్ మందుల మీద మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్న వాళ్ళు చాలామంది. సో ఓన్లీ మందులు వాడినా సరిపోదు, అన్లెస్ వీ చేంజ్ ద లైఫ్ స్టైల్, we might land up in problems again. అదే మీరు అన్నట్టు ఉట్టి లైఫ్ స్టైల్స్తో అయితే రివర్స్ చేయలేము. మనం డాక్టర్ గారు ఇచ్చిన మెడికేషన్స్ అండ్ రిక్వైర్డ్ సర్జరీ కానీ ఏవైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవి చేసుకుంటూ లైఫ్ స్టైల్ కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి ప్రోగ్రెషన్ అనేది ఉండకుండా ఉంటుంది. చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ మెడిసిన్స్ ఇచ్చేసారు కదా, ఇంకా అది డాక్టర్ పని అని దిల్ జస్ట్ గో అండ్ ఫాలో దియర్ రెగ్యులర్ డైట్. సో ఐవ్ సీన్ లాట్ ఆఫ్, అంటే నేను క్లినిక్ రన్ చేసేటప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు డోసేజ్ పెంచుకోవడానికి వచ్చాము అనేవాళ్ళు. సో అలా మీరు డిసీజ్ పెరుగుకుంటూ డోసేజ్ పెంచుకుంటూ వెళ్తే మీ లైఫ్ స్పాన్ అనేది తగ్గే అవకాశం ఉంది. సో మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే కొద్ది విత్ ఎవ్రీ అడ్మిషన్, ఎవ్రీ దిస్ థింకింగ్ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ మోర్ దెన్ లైఫ్ స్టైల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో అది ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది. రెండోది వచ్చేసేసి ఏంటంటే మనం మర్చిపోతున్నాం, మనకు ఫస్ట్ కేసులో ఎందుకు వచ్చింది ప్రాబ్లం, ఆ ప్రాబ్లం మనకు ఎందుకు వచ్చిందో దాన్ని కరెక్ట్ చేయనంత వరకు మందులు ఆర్ జస్ట్ కరెక్టివ్ మెజర్సే కదా. అదే సో మందులు ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ యూ కంప్లీట్లీ. డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ, మందులు పనిచేయమని కాదు, బట్ దానికి తోడు లైఫ్ స్టైల్ అయితే ద రిజల్ట్స్ విల్ బీ చాలా క్యూములేటివ్ ఎఫెక్ట్స్గా ఉంటాయి. అదే మెడిసిన్స్ లైఫ్ స్టైల్ రెండు అయితే మీరు అన్నట్టు
జబ్బు అనేది పెరగకుండా పెరగకుండదు. సపోజ్ ఇఫ్ కాంప్లికేషన్స్ ఇట్స్ లోవర్ స్టేజ్లో ఉందనుకోండి, కంప్లీట్ నార్మల్ అయ్యే అవకాశం కూడా ఉంది. డోసేజ్ తగ్గించే చేసే స్టేజ్ సిచ్యువేషన్ కూడా వరకు. రావచ్చు. సో డయాబెటీస్ రివర్స్ చేస్తామంటారు కదా, దట్స్ బికాస్ లైఫ్ స్టైల్ మాడిఫై. సి బాడీలో ఇన్సులిన్ రిజర్వ్స్ ఉన్నాయి అనుకునే యూ మాడిఫై లైఫ్ స్టైల్, ప్రాబబ్లీ కొన్ని సంవత్సరాలు మీరు మళ్ళీ షుగర్ పేషెంట్ కాకుండా ఉండొచ్చు మీరు. ఓకే. సిమిలర్లీ ఇట్లా అప్లైస్ టు బ్లడ్ ప్రెషర్. సో ఇవన్నీ వచ్చినప్పుడు మిగతా వాటి మీద కూడా డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటాయి. సో ఇప్పుడు అంటే చాలామంది ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ వచ్చినాయి కదా డిజిటల్ వరల్డ్లో, నిద్ర అనేది చాలా తక్కువైపోయింది. సో ఈ నిద్రకి మన హార్ట్ హెల్త్కి ఏంటి కనెక్షన్? సో సింపుల్ మన అనాలజీలో పోతే కంప్యూటర్స్ తీసుకుంటాం అనుకోండి, కంప్యూటర్స్ ఆర్ మెషినరీ. ఓకేనా, మనం ఒక 3-4 hours కంటిన్యూస్ వర్క్ చేస్తాం, వేడెక్కిపోతుంది కదా అది, అవునా కాదా? సిమిలర్లీ వీ ఓపెన్ లాట్ ఆఫ్ ట్యాబ్స్. ఓకే, 20 tabs, 20 process. సో 21st ట్యాబ్ ఓపేసరికి సిస్టమ్ గెట్స్ స్లో డౌన్. సో యూ డిడ్ ఫర్ కొన్ని డేస్ చేసావు, ఏం చేస్తావు? యూ హ్యావ్ టు క్లియర్ ద ట్రాష్ బిన్, యూ హ్యావ్ టు డీఫ్రాగ్మెంట్ ఇట్, ఇవన్నీ చేయాలి. మెషిన్ అన్నదానికే అంత అవసరం అనుకున్నప్పుడు బాడీ రికవరీకి స్లీప్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. So for a working or an active person, I still believe 8 hours of sleep is should and must. So it helps to rejuvenate you, చేస్తుంది, రెండోది రికవరీ ఉంటుంది. సో స్లీప్ ఈజ్ a very most important aspect, especially in the present circumstances of rat race or the high flying life ఉంది చూసారా, దాంట్లో I think sleep becomes a very 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 important component. And it also is more important that early to sleep and early to rise is always again Malli is going to help you. So I would prefer maybe 6 to 8 hours and we go for a margin, but I think so we should target 8 గంటలు ఇస్తే శరీరం కూడా will rejuvenate అవుతుంది ప్రాపర్గా రీసెట్. స్టడీస్ అన్ని డిఫరెంట్గా చెప్తాయి కానీ బట్ వాట్ వీ హవ్ సీన్ క్లినికలీ అండ్ వాట్ మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ సేస్ 8 గంటల నిద్ర ఈజ్ షుడ్ అండ్ మస్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. అంటే సార్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్, కంపల్సరీ సిచ్యువేషన్స్ వల్ల కంటిన్యూస్గా ఫ్యూ మంత్స్ నిద్ర లేదనుకోండి, సో వాళ్ళకి జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఒక్క కాజేటివ్ టూ త్రీ థింగ్స్ ఉన్నాయి ఇందులో. inadequate sleep for long hours. I have a memories kelpote, I have a schoolhood friend who died at a very young age. So he was doing this for a couple of months. ఓకే, సో లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయని చెప్పాలంటే. సో ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ స్లీప్, రెండోది ఏంటంటే నైట్ షిఫ్ట్స్ ఫర్ 2 years టుగెదర్. దే ఆర్ గోయింగ్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ అందరూ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ అండ్ ఫైనలీ హార్ట్ ఆర్ నర్వ్ ప్రాబ్లమ్స్, దేంతోనో దే విల్ ల్యాండ్ అప్. సో ప్రాబబ్లీ సమ్టైమ్స్ ఇట్స్ అన్అవాయిడబుల్, కానీ ప్రొలాంగ్డ్ ఏరియా కాకుండా అట్లీస్ట్ వీ షుడ్ ట్రై టు రెగ్యులరైజ్ అవర్ స్లీప్ చూసుకోవడం బెటర్. చెప్పడం ఈజీ, ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్లో పీపుల్ హ్యావ్ టు వర్క్ ఫర్ ఆడ్ అవర్స్లో వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ ఐ థింక్ సో ప్రాబబ్లీ దే షుడ్ గో టు ఏ సిస్టమ్ వేర్ అండ్ ప్రాబబ్లీ ఇన్ బిట్వీన్ ఆర్ ఇంటర్మీడియట్లీ దే గెట్ ఎ బ్రేక్స్ ఆర్ ప్రాబబ్లీ ద షిఫ్ట్ చేంజెస్ ఉంటాయి, సో దట్ దే కెన్ మళ్ళీ నార్మల్ రొటీన్లో వచ్చేటట్టు ఉంటే బెటర్గా ఉంటుంది. అంటే వాళ్ళు లాంగ్ అవర్స్ పడుకోనప్పుడు అట్లీస్ట్ ఇన్ బిట్వీన్ వాళ్ళ బ్లడ్ టెస్ట్, వాళ్ళ బాడీ హెల్త్ చెకప్స్ మానిటర్ చేసుకుంటూ, ఒకవేళ ఏదైనా అలార్మింగ్ సైన్స్ అలా ఉంటే ఇమీడియట్ గా సపోజ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ 1 month అనుకోండి, ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్రేక్ తీసుకుంటే బెటర్ గా. సో ప్రాబబ్లీ ఏంటంటే వాట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఓకే, వర్క్ ఈజ్ ఎవ్రీథింగ్, బట్ ప్రాబబ్లీ మన పర్సనల్ హెల్త్ ప్రాబబ్లీ నాట్ ఎట్ కాస్ట్. సో ప్రీవియస్లీ ఇట్ వాస్ దట్ యంగ్ కదా, సో దే మైట్ గెట్ అవే, ఎంత చేసినా వాళ్ళకి ఏమి కాదనుకుంటాం, కానీ వాళ్ళు రేపు అలా లేదు. ప్రాబబ్లీ మీరు అన్నట్టు సపోజ్ కపుల్ ఆఫ్ మంత్స్ దే హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్, ప్రాబ్లీ దే షుడ్ బి ఎ సిస్టమ్ ఇన్బిల్ట్ సో దట్ దే విల్ గెట్ సమ్ బ్రేక్ ఫ్రీ టైమ్, సో దట్ దే rejuvenate, they get relaxed and probably come back healthy. And second thing, what everybody should understand that కొన్ని రోజుల తర్వాత the output or the efficiency will go down, will come down. So neither you are having efficiency, ప్రొడక్టివిటీ ఉండట్లేదు, అండ్ ఆల్సో యువర్ హెల్త్ కూడా ఖరాబ్ చేసుకున్నారు. సో దేర్ ఇస్ నో ఫన్ ఆర్ దేర్ ఇస్ నో హీరోయిజం ఆర్ దేర్ ఇస్ నో బ్రేవరీ ఇన్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ వాట్. కరెక్ట్. యాక్చువల్గా మేము క్లినిక్ రన్ చేసినప్పుడు ఒక 30 years అబ్బాయి అసిస్టెంట్ డైరెక్టర్, హీ కేమ్ సడన్లీ 11 o'clock నైట్ వచ్చి బీపీ చెక్ చేయండి అని నర్స్తో బీపీ చెక్ చేయించుకున్నారు. ఇట్ వాజ్ 180/something, లైక్ చాలా హై ఉంది, అండ్ హీ వాజ్ వెరీ యంగ్. సో అసలు వాట్ హ్యాపెండ్, ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే హీ వాజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ షూటింగ్, అది ఇది అంతా, తినడానికి టైం లేదు, రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు. ఇప్పుడు కూడా సివియర్ హెడేక్ వస్తుంది కాబట్టి వచ్చాను. సో దెన్ వీ రిఫర్డ్ హిమ్ టు అ హాస్పిటల్. అండ్ అంటే అనవసరంగా హైపర్ టెన్షన్ వచ్చేసింది కదా, సో లైఫ్ లాంగ్ మళ్ళీ మెడిసిన్స్. ద మోస్ట్ వరింగ్ పార్ట్ ఏంటంటే తెలుసా, దే డూ ఇట్ ఫర్ కపుల్ ఆఫ్ టైమ్స్.
బిఫోర్ స్టార్టింగ్ ఏ ప్రాపర్ అది. సో ఈ లోపల ఆర్గన్ డ్యామేజ్ స్టార్ట్ అవుతే ఇట్ బికమ్స్ ఇర్రివర్సిబుల్. అంటే ఆర్గన్స్ ఖరాబ్ అవ్వడం మొదలయ్యాయి అనుకోండి, సో దెన్ అది becomes a major problem. At such an young age, limiting yourselves because of any diseases అంటే that becomes much more problem. ఇంకోటి ఇప్పుడు అంటే వి హర్డ్ అక్కడ ఇక్కడ చూసాము రెడ్ వైన్ తాగడం వల్ల ఆర్టరీస్లో ఉండే క్లాట్ అనేది కరుగుతుంది అలా అని చెప్పారు. సో ఇందులో ఐ హ్యావ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ఒపీనియన్. యా, సి ఇప్పుడు మనం చూసుకుంటే స్టడీస్ ప్రకారంగా చూసుకుంటే మెడిటేరియన్ డైట్లో రెడ్ వైన్ ఈజ్ అ కాంపనెంట్ కంపల్సరీ. సో బట్ ఇట్స్ ఇన్ ఎ మినిమల్ క్వాంటిటీ. సో ఎక్కడైనా వైన్ ఆర్ ఆల్కహాల్ వాట్ ఈజ్ ఇట్ 1 or 2 pegs పర్ డే. ఓకే, అంతకంటే ఎక్కువ కాకూడదు. ఓకేనా, బట్ అగైన్ మనం చూసుకుంటే ఇఫ్ యూ అప్లై టు ఇండియన్స్, మన బిఎంఐ అయిన బాడీ సర్ఫేస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్ టు వాళ్ళకి. సో ఆ స్టడీస్ అని మనం ఇక్కడ అప్లై చేయగలమని చెప్పలేము. వన్ థింగ్. రెండోది, ఆల్కహాల్ ఈజ్ ఎ సోషల్ హ్యాబిట్. సో ఐ డోంట్ థింక్ సో ఇట్ ఎవర్ స్టాప్స్ విత్ 1 or 2. సో అడిక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో రెడ్ వైన్ ఎందుకంటే ఇట్ హస్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము, గుడ్ థింగ్స్ అని అంటాము. బట్ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కావాలంటే రెడ్ వైన్ ఈజ్ నాట్ ది ఓన్లీ సోర్స్గా. దేర్ ఆర్ మెనీ అదర్ నట్స్ ఏ ఉన్నాయి, ఫ్రూట్స్ ఏ ఉన్నాయి, బెర్రీస్ ఉన్నాయి, ఓకే, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, రెండోది అగైన్ వైన్ అండ్ ఆల్కహాల్ ఆర్ బేసికలీ అగైన్ ఆ డెమోగ్రఫిక్ బేస్డ్. We live in a relatively warmer places, wherein మనకు most of the places, cold places లో alcohol to increase the metabolism అయినా వాటికన్నా మేబీ వాళ్ళలో ఇట్ ఉన్నది థింక్ ఇట్ మైట్ బి డిఫరెంట్ ఫర్ us. Okay. Yeah, as per the studies some amount of red wine is helpful, but దాని మంచితనానికి చూస్తే దేర్ ఆర్ మెనీ అదర్ వేస్ టు గెట్ దోస్ గుడ్ థింగ్స్. ఓకేనా, సోషల్ ఆర్ వన్స్ ఇన్ అవైల్ దాన్ని అలా ఉంచితే ఇట్స్ యూస్ఫుల్, బట్ వన్స్ అగైన్ ఇట్ బికమ్స్ ఎన్ అడిక్షన్ ఆర్ వీఆర్ టేకింగ్ ఇట్ మోర్ దెన్ ద క్వాంటిటీ. అది చేసే నష్టం ఇంకెక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ ప్రైమర్లీ బ్లడ్ ప్రెషర్ ద్వారా మనకు గుండె జబ్బులైనా, బ్రెయిన్ డిజీజ్ అయినా, కిడ్నీ డిజీజ్ అయినా కాజ్ చేస్తాం. సో వెన్ వీఆర్ ఆల్కహాల్ అని మనం చూసుకుంటున్నట్టే మాత్రం ఆల్వేస్ హ్యావ్ ఎ వాచ్ యువర్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది లైక్ ఈ హై కొలెస్ట్రాల్కి భయపడి జీరో ఫ్యాట్ డైట్స్ తీసుకుంటున్నారు. అంటే జీరో ఫ్యాట్ బిస్కెట్స్ అని, ఆయిల్ కూడా అసలు తీసుకోవట్లేదు, ఆయిల్ ఫ్రీ ఫుడ్ అలా తీసుకున్నారు. సో అలా జీరో ఫ్యాట్ డైట్ ఫాలో అవడం వల్ల హార్ట్ డిసీజ్ తగ్గుతుందా? అంటే ప్రతి దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉండదు. అతి ఏదైనా పనిచేయదండి మనకి. ఏదైనా ఆల్వేస్ అంటే ప్రాబబ్లీ ఇన్ ఇయర్స్ తర్వాత వాట్ వీ హ్యావ్ అండర్స్టాండ్, మోడరేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఓకే, నో ఫుడ్ ఈజ్ గుడ్, నో ఫుడ్ ఈజ్ బ్యాడ్. ఇట్స్ అ క్వాంటిటీ అండ్ ద వే వీ టేక్. మనం తీసుకునే క్వాంటిటీ అయినా కానీ తీసుకునే పద్ధతి మేక్స్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆ విధంగా చూసుకుంటే సో జీరో ఫ్యాట్ అంటే మనం ఇక్కడ జీరో ఫ్యాట్ అంటే ఇట్స్ అ ప్రాసెస్డ్ ఫుడ్ మనం తీసుకునేది. సో ప్రాసెస్డ్ ఫుడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. ఓకేనా, సో ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ ఎ స్టోర్డ్ ఫుడ్. ఓకేనా, ఎనీథింగ్ స్టోర్డ్ హ్యాస్ సోడియం, విచ్ ఈజ్ అగైన్ మళ్ళీ బ్లడ్ ప్రెషర్ మీద ఎఫెక్ట్ రాబోతుంది. ఓకేనా, మన ఏం ఏంటిది, వీ డోంట్ వాంట్ టు టేక్ ఫ్రీ క్యాలరీస్, ఎక్సెస్ ఫ్యాట్. ఓకేనా, శరీరానికి ఫ్యాట్ అవసరం. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే బాడీ నీడ్స్ ఫ్యాట్. అది మనం అవసరం దానికి ఎక్కువ మోతాదులో తీసుకున్నా, చెడు ఫ్యాట్ తీసుకున్నా మనకు బాడీకి శరీరం హామ్ చేస్తుంది. ఓకేనా, మంచి ఫ్యాట్ తీసుకున్నాం అనుకోండి ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు చూస్తే ట్రెడిషనల్ మన మెడిటేరియన్ స్టడీస్ చూసుకున్నాం, ఆలివ్ ఆయిల్ వాళ్ళు యూజ్ చేశారు. సో మనం ఆయిల్స్కి ఫ్యాట్కి పోతే సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్. హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అంటే మనం డాల్డా, వనస్పతి అవన్నీ. సో అవి మనం మానేసాం, అవి వాడకూడదు. ఓకేనా, మన ఇప్పుడు ఆల్వేస్ మన క్వశ్చన్ మార్క్ ఈజ్ బిట్వీన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మన డైరీ ప్రోడక్ట్స్ ఏవైనా తీసుకోండి, బటర్ అయినా తీసేసుకోండి. ఓకేనా, palm oil also has more saturated fat. Even coconut oil also 80% saturated fat. Okay. There are some studies which says coconut oil is also good. But again it also depends upon the consumption quantity. ఎంత వాడుతున్నాం ఏంటి అనేది. మనం పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్, సో మనం ఉన్నాయి చూసారు, సన్ఫ్లవర్, కార్న్ ఆయిల్, దాని తర్వాత ఆలివ్ ఆయిల్ ఆర్ ఈవెన్ పీనట్, సోయాబీన్, దీస్ ఆర్ ఆల్ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. సో పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. మనం తీసుకునే నట్స్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, సో వీటిలలో సో ఫ్యాట్ ఈజ్ అ కాంపోనెంట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ థింగ్స్. సో జీరో ఫ్యాట్ అంటే హౌ యూఆర్ గోయింగ్ టు డూ జీరో ఫ్యాట్. సో
వీఆర్ లిటిల్ బిట్ వరీడ్ అబౌట్ ద జీరో ఫ్యాట్ కాన్సెప్ట్. ఇప్పుడు సలాడ్స్ తీసుకున్నా వీ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ బికాస్ సమ్ ఫ్యాట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్. సో క్వాంటిటీ. సో ఇక్కడ మనం ఫ్యాట్కి వచ్చినప్పుడు మనం ఆయిల్ని మనం స్పెసిఫైగా చేసినప్పుడు మనం ఏమంటాము, నాట్ ఒక పర్సన్ ఇన్ ఏ మంత్ నాట్ మోర్ దెన్ హాఫ్, వెదర్ హీ వాంట్స్ టు గో ఫర్ పూఫా ఆయిల్స్, వెదర్ హీ వాంట్స్ టు గో ఫర్ గీ, ఓకేనా, ఆర్ మిగతా ఏమున్నా కానీ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్. సో క్వాలిటీతో పాటు క్వాంటిటీ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. నేను ఆయిల్ తీసుకున్నాను లీటర్ తీసుకుంటే ఇట్ మైట్ ఎండ్ అప్ ఇన్ ప్రాబ్లమ్స్ కదా. సో జీరో ఫ్యాట్స్ ఆర్ నాట్ అడ్వైజబుల్ ఐ వుడ్ సే, బికాస్ ఎనీథింగ్ ఈజ్ ప్రాసెస్. మీరు తీసుకునే ఫుడ్లో యు ఆర్ ట్రయింగ్ టు పుట్ నియర్ టు జీరో అంటే కంప్లీట్ జీరో అవుతుంది. బికాస్ మన స్కిన్ ఫంక్షనింగ్, బ్రెయిన్ ఫంక్షనింగ్, మెంబ్రెయిన్ ఇంటిగ్రిటీ, నర్వ్స్కి ఫ్యాట్ ఈస్ నెసెసరీ. సో వాట్ ఇట్ నెసెసరీ హ్యాస్ టు బి గివెన్. ఓన్లీ ఎక్సెస్ పోకుండా చూసుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ద లాంగర్. సో ఈ మార్కెటింగ్ జిమిక్స్, జీరో ఫ్యాట్ బిస్కెట్స్, జీరో ఫ్యాట్ ఇట్లాంటివన్నిటికీ మనం అట్రాక్ట్ అవ్వకుండా ఉంటేనే మంచిది. సపోజ్ వన్స్ ఇన్ ఏ వైల్ వీఆర్ కన్స్యూమింగ్ సంథింగ్ దట్స్ ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎ రెగ్యులర్ హ్యాబిట్. అండ్ మన రొటీన్ వాటికి దీస్ షుడ్ నాట్ బి ఎ రిప్లేస్మెంట్. సపోజ్ ఎక్కడ దొరకలేదు, యూ వాంట్ ఈట్ సంథింగ్, అప్పుడు ఆల్టర్నేటివ్గా అవి తీసుకున్నాం అనుకోండి, మేబీ దీస్ ఆర్ హెల్తర్ దాన్ ది మిగతా వాటికంటే. యూఆర్ ట్రావెలింగ్ ఉన్నారు, యూఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ యాక్సెస్ టు ఎనీ ఫుడ్, ఇలాంటివి తీసుకున్నారు, దట్స్ ఫైన్. కరెక్ట్. యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్ అనేది మైట్ నాట్ హెల్ప్. మీరు అన్నట్టు ఇందాక కంప్లీట్ ఫ్యాట్ అవాయిడ్ చేయొద్దు, బికాస్ గుడ్ ఫ్యాట్ ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. బికాస్ ఐ హావ్ సీన్ కొంతమంది పీపుల్ ఎస్పెషలీ మోర్ ఇన్ మోడర్నైజ్డ్ వెస్టర్న్ కంట్రీస్, దే యూస్ టు టెల్ మీ లైక్, మేడం అసలు ఫ్యాటే యూజ్ చేయము, జస్ట్ బ్రష్ చేస్తాము, ఆయిల్ బటర్ బ్రష్ చేస్తాము అని అనేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ, వెయిట్ లాస్ చాలా ఉంటాయి. రెండో థింగ్ ఏంటంటే వన్ సైజ్ డజంట్ ఫిట్ టు ఆల్. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకరికి సూట్ అయింది, ఒకరికి సూట్ కాకపోవచ్చు కదా. సో వీ షుడ్ బి అడాప్టివ్ ఉండాల్సి. అండ్ మళ్ళీ వాళ్ళకి ఏమంటారు, ఈ డెఫిషియన్సీస్తో పాటు దే విల్ హ్యావ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆల్సో, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ హార్మోన్, కొలెస్ట్రాల్, ఫ్యాట్, సో ఇవన్నీ లైక్ ఈ హాఫ్ నాలెడ్జ్ వాటి వల్ల పీపుల్ కొంచెం వాళ్ళ ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ ఎవరికైనా వస్తే కంప్లీట్గా ఫ్యాట్ అవాయిడ్ చేసేస్తున్నారు అండ్ దే గోయింగ్ ఇన్ టు డెఫిషియన్సీస్. సో అది దే నీడ్ టు బి కేర్ఫుల్. అదే మీరు అన్నట్టు మోడరేషన్ ఈస్ కీ. ఈ నెయ్యి అనేది మన హార్ట్కి ఎంత మేలు చేస్తుంది? ఇది మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో ప్రాబబ్లీ ఐ థింక్ సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అంతకుముందు అన్ని అవాయిడ్ చేయమని అనుకుని, బట్ రీసెంట్ డేటా నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు అనేది వస్తుంది. బట్ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఎనీ యానిమల్ ఫ్యాట్ ఆర్ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఓకేనా. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ నుంచి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కన్వర్ట్ చేస్తే వీసీ అరౌండ్ 15 to 25% బెనిఫిట్స్ ఉంటాయంటారు. బట్ అగైన్ మనం హిస్టారికల్ చూసుకుంటే మనం చాలా సంవత్సరాల నుంచి గీ వాడే ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ప్రాబ్లీ ద డేటా ఈజ్ అగైన్ నాట్ సో ఈక్వల్. బట్ మేము ప్రాక్టీస్లో నా పర్సనల్గా ఐ వుడ్ సజెస్ట్ ఏంటంటే అది గీ అవ్వచ్చు, సన్ఫ్లవరే కావచ్చు, సాఫ్లవర్ కావచ్చు, క్వాంటిటీ అగైన్ బికమ్స్ ఇంపార్టెంట్. మనం క్వాంటిటీ కంట్రోల్లో పెట్టగలిగితే గీ ఈజ్ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ దీస్ థింగ్స్. Again, it's again person to person, all size doesn't fit one కదా. So probably నేను పర్సనల్గా I would say that I ask people to start using oils, different types of oils, చేంజ్ చేస్తూ ఉండమని చెప్తాను. సో దట్ మైట్ హెల్ప్. అండ్ ఎనీవే అవి చూస్తూ మనం పీరియాడికలీ మన బ్లడ్ వాల్యూస్ చెక్ చేసుకుంటుంటాం కాబట్టి వినో మనకి ఏది బెటర్గా సూట్ అవుతుంది, ఏది సూట్ అవ్వట్లేదు. అగైన్ దాంట్లో చాలా బయాస్ ఉంటుంది, అది ఉంటుంది. సో ఐ సే దట్ మోడరేషన్ అగైన్ ఈజ్ ద కీ. Ghee might be good, and I ask people to continue using ghee if they are using it, but they should limit their total ghee వాడుతున్నారు అనుకోండి, ఆయిల్ కన్సంప్షన్ తగ్గించుకోండి. ఓవరాల్గా క్వాంటిటీ బికమ్స్ ఇంపార్టెంట్. మేబీ యాజ్ ఫ్యూచర్లో బెటర్ స్టడీస్తో మనం ఇంకా బెటర్ క్లియర్ చేయగలుగుతాం కానీ, బట్ ఈ ఆయిల్ స్టడీస్ ఆర్ ఆల్వేస్ లాట్ ఆఫ్ బయాస్ ఉంటుంది, అది చేయడం చాలా కష్టం. సో బట్ డేటా ప్రకారంగా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ హ్యావ్ బెటర్ అడ్వాంటేజ్, దాంట్లో డౌట్ ఏం లేదు. కోకోనట్ అగైన్ మిక్స్డ్ రెస్పాన్స్. ఘీ ఈ స్లైట్లీ పాజిటివ్ వే టు సే. హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ కానంత వరకు మిగతాయి ఇన్ క్వాంటిటీ షుడ్ హెల్ప్ పేషెంట్స్. అదే మీరు అన్నట్టు క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. ఏదో నెయ్యి మంచిది కదా, ఇప్పుడు అందరూ నెయ్యి కిలోలు తీసుకున్నారంటే మళ్ళీ అదే నష్టం జరిగిపోతుంది. ఎంత 1 or 2 spoons ఎవ్రీ డే అంతవరకు లిమిట్ చేసుకుంటే సరిపోతుంది. కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాటీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, వడ, పూరి ఆర్ డీప్ ఫ్రైడ్ చికెన్, సో ఇలా ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల
వాటి వల్ల నిజంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటారా? యా మనం ఇప్పుడు చూస్తే అక్రాస్ ద స్టడీస్ చూసినా కానీ మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ హై ఫ్యాట్ ఫుడ్ చూసుకున్నాం అనుకోండి, మనం వాటిని ఐదర్ కాంప్లెక్స్ కార్బ్స్ అంటే హోల్ గ్రెయిన్స్తో లిమిట్ చేసినా, లేదు మనం పాలీ అన్సాచురేటెడ్ విత్ లో ఫ్యాట్ కాంటెంట్ వాడినా కానీ ఈవెంట్స్ అంటే మన కార్డియక్ ఈవెంట్స్ అయినా ఏమైనా 15-25% డిక్రీజ్ చేయగలిగాము. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఇఫ్ ఈ సీ మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ అవి డెఫినెట్లీ తగ్గుతాయి. వన్స్ ఇన్ ఏ వైల్ అవాయిడ్ చేయలేమనుకుంటే పర్వాలేదు కానీ, బట్ ఇఫ్ ఇట్ మేక్స్ ఎ ఫ్రీక్వెంట్లీ మనం వీక్లీ 2 to 3 times 4 times తీసుకున్నారంటే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు మన హెల్త్ పెరిగిపోతుంది. అది కూడా ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించుకోవడం చాలా బెటర్. లైక్ మన ఇంట్లో హార్ట్ డిసీజెస్ ఉన్నాయి. మా న్యూట్రిషన్లో మన కాన్సెప్ట్ ఐ థింక్ వీ నీడ్ టు చేంజ్. కొన్ని ఇయర్స్ మనం వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ఫ్యాట్స్ అన్నాము, ఓకేనా. కొన్ని ఇయర్స్ ఓన్లీ డీప్ ఫ్రైస్ అన్నాము. బట్ ద మెయిన్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆర్ పీపుల్ ఆర్ మోస్ట్లీ ఆర్ సింపుల్ కార్బ్స్, ఎక్సెస్ రిఫైన్డ్ ఫుడ్ ఆర్ ఎక్సెస్ సిరియల్స్, ద ఫ్రీ కార్బ్స్. సో వాటిలో షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రిటివ్ కాంటెంట్ తక్కువ ఉంటుంది. రెండు ఫ్రైడ్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఈ రెండు ఆర్ ద మెయిన్ కల్ప్రిట్. మనం ప్రోటీన్ క్వాంటిటీ పెంచాలా, కాంప్లెక్స్ కార్బ్స్ పెంచుకోవాలా, ఫ్యాట్ని న్యూట్రల్గా ఉంచుకోవాలా, సింపుల్ ఫ్యాట్స్ అండ్ హై ఫ్యాట్ కాంటెంట్ థింగ్స్ తగ్గించుకోవాలా. అలా బ్యాలెన్స్ వచ్చేస్తే షుడ్ బి ఫైన్. ఈ ఎగ్స్లో ఎగ్ వైట్ కొంతమంది ఎగ్ యోక్ తింటే కొవ్వు పెరిగిపోతుంది అంటారు. సో అది ఎంతవరకు నిజం? యా డెఫినెట్లీ మన మోస్ట్ ఆఫ్ స్టడీస్ హోల్ ఎగ్ కన్సంప్షన్స్ కొలెస్ట్రాల్స్ లెవెల్ పెంచుతాయి డెఫినెట్లీ. అగైన్ 20 years బ్యాక్, ఇప్పుడు ఇయర్స్ బ్యాక్ అగైన్ దేర్ ఇస్ చేంజింగ్ డైట్. ఇప్పుడు కీటో డైట్కి వెళ్తే ఇట్స్ హోల్ ఎగ్, ఓకేనా. బట్ అగైన్ ద క్వాంటిటీ అంటే ఇప్పుడు రోజు 2 తినేస్తే ఎలా ఉంటుంది, రోజు 1 తినేస్తే ఎలా ఉంటుంది, రోజు 10 తింటుంది, అగైన్ దట్స్ మిక్స్డ్. ఫర్ అస్ ప్రాక్టికలీ ఎగ్ వైట్ ఈస్ గుడ్. ఎంత నెంబర్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ స్పెండింగ్ ఇట్, ఓకేనా. దట్ ఈస్ ఓకే ఫర్ మీ, ఓకేనా. బట్ అగైన్ హోల్ ఎగ్ ప్రాబబ్లీ ఎగ్ ఎల్లోని కంప్లీట్లీ అవాయిడ్ చేయమని ఐ వుడెంట్ అడ్వైస్. బట్ అగైన్ కన్జంప్షన్ ఆన్ డే బేసిస్ ఆర్ ఎక్కువ క్వాంటిటీ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇంక్రీజ్ కొలెస్ట్రాల్, ఎస్పెషలీ ట్రైగ్లిజరైడ్స్ అయినా కానీ ఎల్డిఎల్ అయినా కానీ డెఫినెట్లీ పెంచుతుంది. సో వన్స్ ఇన్ అ వైల్ ఎగ్ ఎల్లో ఈజ్ ఓకే, ఎగ్ వైట్ డైలీ నాట్ డైలీ. ఓకే, దట్స్ రైట్. ఇప్పుడు ఈ లేటెస్ట్ ఏఐ వల్ల మీకు అంటే మీ ప్రాక్టీస్లో, మీ డైలీ ప్రాక్టీస్లో మీ ట్రీట్మెంట్ మెథడ్స్ కానీ డయాగ్నోస్టిక్ మెథడ్స్ కానీ ఎలాంటి చేంజెస్ ఏమైనా వచ్చినాయా? ఇట్స్ స్టిల్ ఇన్ ద స్టార్టింగ్ ఫేజ్. ప్రాబ్లీ రేడియాలజీ ఆ డిపార్ట్మెంట్స్లో వచ్చినంత చేంజెస్ అయితే కార్డియాలజీలో రాలేదు. మోస్ట్లీ మా డయాగ్నోస్టిక్స్ ఈసీజీ అని ఎక్కువైనా థింగ్స్ ఆర్ గోయింగ్ ఐ థింక్. సో ప్రాబబ్లీ కొన్ని ఇయర్స్లో దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. సో మోస్ట్ ఆఫ్ ది ఎక్కడ చూసినా కానీ మెడిసిన్ ఈజ్ వన్ థింగ్ విచ్ ప్రాబ్లీ ఏఐకి కంప్లీట్గా వదిలేయలేము. ప్రాబ్లీ డాక్టర్ యూజింగ్ ఏఐ మైట్ బీ ఎ వెరీ గుడ్ థింగ్ గోయింగ్ ఫర్ ఫ్యూచర్. ఎందుకంటే అగైన్ ఆ హ్యూమన్ కాంపనెంట్ అనేది మెడిసిన్కి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ క్యాన్ జస్ట్ లీవ్ ఇట్ టు ఎ మెషిన్. అది ఎంత లర్న్డ్ అయినా ఎంత, బికాస్ ఇట్ కెన్ మేక్ టూ మెనీ పర్ముటేషన్స్, కాంబినేషన్స్. అది ఇట్ మైట్ హెల్ప్ అస్. రియల్ డేటా సపోజ్ మన డేటా ఉందనుకోండి, ఆ డేటాని ఫైన్గా ఇంటర్ప్రిట్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు. ఇట్ మైట్ హెల్ప్ అస్ టు రిమూవ్ ద బయాస్ ఆర్ ప్రాబబ్లీ టు రీడిఫైన్ థింగ్స్. ఏ మెడిసిన్స్ ఏలో వస్తున్నాయి, వీళ్ళకి ఏం చేసింది ప్రాబ్లీ అది అనలైజ్ చేయాలంటే వీ నీడ్ లాట్ ఆఫ్ టైం, ఓకేనా. సో రా డేటాని ఫినిష్ చేసేసి దాంట్లో డెఫినెట్లీ ఏఐ విల్ కమ్ ఇన్ టు రోల్. సో దట్ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్ దాన్ని మోర్ రిఫైన్ చేయడానికి డెఫినెట్లీ ఏఐ విల్ హెల్ప్. బియాండ్ దట్ యా ఇట్ విల్ రిప్లేస్ డాక్టర్ ఆన్ అని మనం భయపడాల్సింది లేదు. డాక్టర్ గోయింగ్ విత్ ఏఐ హెల్ప్ విల్ డెఫినెట్లీ మేక్ ఏ చేంజ్ టు హెల్త్. అంటే నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను, ఫ్యూచర్లో ఏఐ హార్ట్ అటాక్ని ముందే కనుక్కొని అలర్ట్ చేస్తుంది అని. సో అది అగైన్ దిస్ ఆల్ ప్రాబబిలిటీస్. ఇప్పుడు ఏఐ ఉన్నా లేకున్నా వీ హ్యావ్ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ అల్గోరిథమ్స్ అనుకోవచ్చు, లేదంటే స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి, ఓకేనా, విచ్ విల్ సే ప్రెడిక్ట్ ద ప్రాబబిలిటీ. ఓకే వీళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది, వీళ్ళకి. సో బ్రింగింగ్ ఇన్ ఐ మైట్ బ్రింగ్ ద ప్రాబబిలిటీ a little bit more better because it might take too many permutations, combinations. Yeah, but మనం అన్నీ ప్రివెంట్ చేయగలిగితే విల్ బికమ్ గాడ్. సో అంత దూరం కాకపోవచ్చు. యా డెఫినెట్లీ AI విల్ హెల్ప్ అస్ టు నారో ఇట్ డౌన్ ఎ లిటిల్ బిట్ మోర్. ఇవన్నీ ఎప్పుడు హెల్ప్ చేస్తాయంటే హోమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్, దాని తర్వాత హౌ టు మన రిసోర్సెస్ని ఎలా బెటర్ యూటిలైజ్ చేసుకోవడానికి, and what things we need to concentrate అనేది probably AI will help us to get into things. Yeah, beyond that అనేది
ఇట్ మైట్ హ్యాపెన్ బట్ ఇట్ మైట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ యా ఫర్ దోస్ థింగ్స్. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచెస్లో మనకి హార్ట్ రేట్, ఈ యాపిల్ వాచెస్ వాటిలలో హార్ట్ రేట్ మానిటర్ చేస్తుంది అని మార్కెట్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు రిలయబుల్? హౌ కెన్? యా అగైన్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రోస్ అండ్ కాన్స్. సో వీక్లీ వన్స్ 2 వారాలకు ఒకరు వస్తారు, మా హార్ట్ రేట్స్ ఎక్కువగా చూపిస్తుందని కంగారుతో వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేము ఈసీఈ తీసేది ఇట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 seconds. ఓకే, స్మార్ట్ వాచెస్ చూసేది ఇట్స్ బీట్ టు బీట్ వేరియేషన్ చూపిస్తాం. సో నార్మల్ యంగ్ యాక్టివిస్ట్లో దేస్ అ టర్మ్ కాల్ సైనస్ అరిథ్మియా. సైనస్ అరిథ్మియా అంటే మనం బ్రీతింగ్ తోటి హార్ట్ బీట్ కొంచెం వేరియేషన్ అవుతుంది. మనం ఊపిరి తీసుకున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, వదిలేసేటప్పుడు ఒక విధంగా ఉంటుంది. కొంతమంది పీపుల్లో అది ఎక్కువగా ఉంటుంది. సో బీట్ వేరియేషన్. సో అట్ ఏ టైమ్ 60 అనిపిస్తుంది, అట్ ఏ టైమ్ 80 అనిపిస్తుంది. ఇఫ్ పీపుల్ ఆ బీట్ టు బీట్ చూసుకోవడం మొదలెట్టారనుకోండి, నాది ఒక 60-90 బాగా వేరియేషన్ వస్తుంది అనేది దే విల్ స్టార్ట్ థింకింగ్ అన్నట్టు. సో అలాంటప్పుడు ఏంటంటే అన్నెసరీ అలారమ్స్, అన్నెసరీ కంగారు అండ్ అన్నెసరీ డైవర్షన్స్ ఉండొచ్చు. యా, సమ్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి, అరిథ్మియా పేషెంట్స్కి దిస్ వాచ్ ఈస్ హెల్ప్ఫుల్ అండి. మన హార్ట్ బీట్స్ని చెప్పడము. స్టిల్ వీటిలలో హార్ట్ అటాక్ చేసే ఎంటిటీ రాలేదు కానీ టూ మచ్ ఆఫ్ హార్ట్ ఫ్లేష్ ఫ్లక్చుయేషన్స్. యా, మనం థియరటికల్ చూసుకునే ఉంటే మనం గీత ఏముంటుంది, పర్సన్ హూ ఈజ్ స్టేబుల్ ఎట్ ఆల్ థింగ్స్. సో స్టేబుల్ ఎలా అంటే మనం ఎలా డిటర్మైన్ చేస్తాము, మన హార్ట్ రేటేగా. సో మన హార్ట్ రేట్ డే టు డేలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా లేదనుకోండి, వీఆర్ మచ్ మోర్ స్టేబుల్. సో గుండెపోటు ఎలా వస్తుంది, టూ మచ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్, హార్ట్ రేట్, టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్, స్ట్రెస్, ఇవన్నీ కదా. సో ప్రాబ్లీ వీటితోటి వీ కెన్ సీ దట్ ఇప్పుడు నా హార్ట్ బీట్ 60 నుంచి 110 బాగా వేరియబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ అల్గోరిథమ్స్ మైట్ హెల్ప్ అస్ టు గో ఇన్ ఫార్వర్డ్ అగైన్, బట్ అగైన్ దిస్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. 100% రిలయబిలిటీ అయితే కాదు. సో యా, దీంట్లో మేజర్గా ఏమైనా అలారం అనిపించింది అనుకోండి, మీట్ యూర్ డాక్టర్. మీ అంతా మీరు కంక్లూజన్స్కి రావద్దు. కొంతమంది సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, ఈ డాక్టర్ సేస్ దట్ మీరు వాచ్ చూసుకోండి, ఈ ఎక్స్ట్రీమిటీస్ వస్తే ఇన్ఫార్మ్ చేయండి, అవి ఫాలో కండి. బట్ డోంట్ పుట్ ద లిమిట్స్ ఆర్ థింగ్స్ ఆన్ యువర్ ఓన్. కరెక్ట్. అంటే యంగ్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఎస్పెషలీ మెన్, యంగ్ వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ బాగా ఫిట్ ఉన్న వాళ్ళకి, జిమ్లో వర్కౌట్ చేసిన వాళ్ళకి ఇలా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారు అని న్యూస్ బాగా వింటున్నాం. ఎస్పెషలీ మొన్న మనం ఈ కన్నడ హీరో రాజ్ కుమార్ గారు సిమిలర్. యా, సో తను అలా సడన్గా, అంటే వాళ్ళు హెల్దీ ఫుడ్ తీసుకొని అన్ని మెయింటైన్ చేస్తూ కూడా ఎందుకలా? ఇట్స్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాబబ్లీ దట్ మేక్స్ అస్ రియలైజ్ దట్ వీఆర్ స్టిల్ హ్యూమన్స్. మనకు అంత తెలుసు అనుకుంటాం కానీ తెలియదు. సో హార్ట్ డిజీజ్లో మనకు తెలిసింది హార్డ్లీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అమ్మా, చాలా వరకు తెలియదు. బట్ వాట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఓకే వీఆర్ ఈటింగ్ గుడ్, ఓకే ఎక్సర్సైజ్ చేస్తున్నాము, హెల్తీగా ఉంటున్నాము, ఆర్ వి కంట్రోలింగ్ ఆ స్ట్రెస్ లెవెల్స్? ఆ పాయింట్ వీ రియలీ డోంట్ నో. ఓకేనా, స్ట్రెస్ అనేది కూడా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్ అవుతుంది ఫర్ యువర్ హార్ట్ డిసీజ్. సో అందులో సో లైఫ్ స్టైల్ అంటే 3 కాంపోనెంట్స్. మనం తినే ఫుడ్, ఇట్ హ్యాస్ టు బి ద రైట్ ఫుడ్ ఇన్ ద రైట్ క్వాంటిటీ అట్ ద రైట్ టైం. ఓకే, సో మూడిట్లో ఏదున్నా, మనం ఎంత హెల్తీగా తిన్నా, ఇఫ్ యూర్ నాట్ ఈటింగ్ ఇన్ టైం, ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ. రైట్ క్వాంటిటీ, మంచి ఫుడ్ అని చెప్పేసి ఎక్కువగా తిన్నా, అగైన్ ఇట్స్ గోయింగ్ టు కాజ్ హార్మ్. సో ఆ కాంపోనెంట్, సో దట్ పార్ట్ వీ హ్యావ్ టు. ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. హౌ డు వి డూ ఇట్ అనేది. ఇప్పుడు ఏంటంటే, యా పీపుల్ ఏం చేస్తారు, 7 days బిజీ ఉన్నాను, 2 days నేను స్కిప్ అయ్యాను, 3rd day ఐ ట్రై టు గో అండ్ డూ ది, ఆ 2 daysది కూడా హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్. సో ఓవర్ స్ట్రెస్ చేస్తారు. సో దట్ మైట్ ఆల్సో కాజ్ ప్రాబ్లమ్స్ కదా. సో ఎనీథింగ్, సి ఎనీ ఎక్సర్సైజ్ హ్యాస్ టు బి ఎన్ రెగ్యులర్ థింగ్ అండ్ ఇట్స్ అ గ్రాడ్యువల్ వన్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఎ సిస్టమాటిక్ వే అండి. ఇఫ్ యూ ఆర్ నాట్ సిస్టమాటిక్, దట్ మైట్ ఆల్సో కాజ్ హార్మ్. సో సిమిలర్లీ స్ట్రెస్ పార్ట్. సో స్ట్రెస్ని మనం, దిస్ నో వే టు డిఫైన్ స్ట్రెస్ కరెక్ట్. నాకు స్ట్రెస్ అనేది నీకు కాకపోవచ్చు. సో బట్ ఏంటంటే, ప్రాపర్ అవర్స్ ఆఫ్ స్లీప్, ప్రాపర్ అవర్స్ ఆఫ్ ఈటింగ్ అండ్ రెగ్యులర్ రిలాక్సేషన్ ఉండాలి. If you are not able to get relaxation, see, body has a big ego amma. We have to give 9 hours to it. 8 hours of sleep and 1 hour of activity. A 1 hour la half an hour should be physical, half an hour should for your mental. So that other half an hour could be anything. Yoga, meditation, breathing exercise, something relaxation, do anything. Beyond that, again, people who have a 5-day work week are okay, but who have a 6-day work week, they should be taking frequent breaks. Okay. Family time or probably personal time where you can relax and rejuvenate. అది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ వదిలేసి నేను ఫిజికలీ ఫిట్ ఉన్నాను, ఐఎమ్ ఈటింగ్ హెల్తీ అంటే మైట్ నాట్ బి
జస్ట్ ఎనఫ్. మనకు కనిపించేది వాళ్ళ ఫిట్నెస్, వాళ్ళ లైఫ్ స్టైల్ అవే కనిపిస్తాయి కానీ వాళ్ళ లోపల ఉండే స్ట్రెస్ లెవెల్స్ తెలియదు మనకి కామన్. అండ్ రెండోది సమ్ జెనెటిక్ కాంపనెంట్స్ ఉంటాయి ఓకే. విచ్ వీ డోంట్ నో కదా. కరెక్ట్. ఫ్యామిలీస్లో లేకున్నా ఇట్స్ మైట్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ మన దగ్గర. సో అవన్నీ కూడా ఉంటాయి. యా, వాళ్ళు వర్కౌట్ చేస్తూ అయ్యారని మనం వర్కౌట్ చేయకుండా ఉండకూడదు. అలా అని చెప్పేసి వీ షుడ్ గో ఇన్ అ రీజనబుల్. ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ వర్కింగ్ అవుట్ ఫర్ త్రూ అవుట్ హిస్ లైఫ్ ఈస్ డిఫరెంట్. కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు 30 years తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసేది. సో ఐ కాంట్ ఈక్వేట్ మై సెల్ఫ్ విత్ దెమ్. సో ఎవరి వల్ల ఉంటుంది, దాని పరంగా ఎక్సర్సైజ్ చేయాలి. రెండోది జిమ్స్కి వెళ్తాము, వి పుట్ ఏ ట్రైనర్. ఆల్వేస్ ద ట్రైనర్ షుడ్ బి కేర్ఫుల్ అండ్ ఆల్సో మనం కూడా కేర్ఫుల్ ఉండాలి. హౌ వీఆర్ స్టార్టింగ్ అండ్ హౌ వీఆర్ ప్రోగ్రెసింగ్. సో అగైన్ సేమ్, వన్ సైజ్ డజంట్ ఫిట్ ఫర్ ఆల్. మోడరేషన్ అగైన్ ఈస్ బెటర్. యు గో ఇన్ ఎ వే. ఎందుకంటే ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ఫర్ 1 day or 1 hour. It is for lifetime. It's like a habit. Yeah. So we should be able to enjoy it. We should be able to replicate it day to day basis. Regular timings లో చేయగలగాలి. 6 నెలలు ఎక్సర్సైజ్ చేసి బంద్ చేస్తే 6 months వీఆర్ బ్యాక్ టు స్క్వేర్. సో దట్ బికమ్స్ ఇంపార్టెంట్. అది మీరు ఇందాక చెప్పినట్టు జెనెటిక్ వేరియంట్ కూడా యాక్టివేట్ అవ్వచ్చు. నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో విన్నా, సమ్వన్ వాజ్ ఇంటర్వ్యూయింగ్ కార్డియాలజిస్ట్. సిమిలర్ ఆన్సర్ ఇచ్చారు. లైక్ అంటే జిమ్లో ఫిట్ వాళ్ళు కూడా ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది అంటే, లైక్ వాళ్ళు జిమ్ చేసేటప్పుడు ఆర్ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల సమ్ జెనెటిక్ వేరియంట్ యాక్టివేట్ అవుతుందంట. బికాస్ ఫెనోటైపిక్ ఎక్స్ప్రెషన్, మన సరౌండింగ్ హ్యాబిటేట్, మన స్ట్రెస్, మన ఫుడ్, ఎవ్రీథింగ్ మైట్ బ్రింగ్ ఏ చేంజ్ విచ్ మైట్ ఎక్స్ప్రెస్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైం. సో దట్ వాళ్ళకి ఆ జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా ఒక రీజన్ ఉండొచ్చు. ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ వస్తుందంటారా? యా, సో డెఫినెట్లీ. బట్ మనం గుర్తుంచుకోవాల్సిన ఇట్స్ నాట్ ఉప్పు ప్లేన్ ఉంటుంది, సోడియం. సో ఉప్పుని మనం ఏమంటే సోడియం క్లోరైడ్ అంటాం కదా. సో సోడియం ఈజ్ ద ఇంపార్టెంట్ ఫామ్. సో ఉప్పులో సోడియం ఉంటుంది. సో మనకు అందరూ తెలిసింది యూజువలీ మనం అవాయిడ్ చేయాల్సిన ఏంటంటే ఇప్పుడు ఉప్పు అంటే పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు, అప్పడాలు, పాపడాలు, నమ్కీన్. సో వీటన్నిటిలో డెఫినెట్లీ ఉప్పు ఎక్కువగా ఉంటుంది. బికాస్ అవి స్టోర్ చేయడానికి పెడతాము. సో స్టోర్కి సాల్ట్ ఈజ్ ద బెస్ట్ ప్రిజర్వేటివ్ కాబట్టి ఉంటుంది. సో డెఫినెట్లీ. సో బాడీలో సోడియం పెరగడము, పొటాషియం తగ్గడం, సో ఇవి డైరెక్ట్లీ రిలేటెడ్ టు బీపీ. సో మనం సోడియం తక్కువ ఉన్నాయి తీసుకొని పొటాషియం ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే యూజువల్లీ బీపీకి. సో డాష్ డైట్ అంటారు ఫర్ బ్లడ్ ప్రెషర్. సో దట్స్ మెయిన్ ఏం వచ్చేసి ఏంటంటే సోడియం కాంపనెంట్ తగ్గిపోవాలి, పొటాషియం కాంపనెంట్ తగ్గిపోవాలి. సో టేకింగ్ దిస్ పాయింట్ అంతే. సో ఉప్పు గురించి వచ్చింది కాబట్టి, సో చాలామంది అంటారు డాక్టర్ గారు మా ఇంట్లో ఉప్పు తక్కువగానే తీసుకుంటాము, దీస్ థింగ్స్ అనేది. బట్ గుర్తుంచుకోవాల్సింది, ఎనీథింగ్ విచ్ ఇస్ ప్రాసెస్డ్, ఎనీథింగ్ విచ్ ఇస్ సెమీ ప్రాసెస్డ్, ఎనీథింగ్ విచ్ ఈస్ స్టోర్డ్ హ్యాస్ సోడియం. సోడియం ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు బీ. సో ప్లేన్ ఉప్పు అని మనం అనుకోకుండా ఉప్పు డెఫినెట్లీ తక్కువగా తీసుకోవాలి. బట్ అగైన్ ఉప్పు అనేది పూర్తిగా పనిచేసేది కాదు, శరీరానికి అవసరం. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ న్యూట్రియంట్, అది ఉంచుకోవాలి. సో అగైన్ దాని క్వాంటిటీని మనం కంట్రోల్లో చేసేసుకోవాలి. సో అవి వాడితే సరిపోతుంది మనకి అది. బట్ మనం మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేసేటి మనం అన్ని ప్రాసెస్డ్, ప్రీ ప్రాసెస్డ్, సెమీ ప్రాసెస్డ్, రిఫైన్డ్, దాని తర్వాత రెడీమేడ్, ఆ వాటిలలో వన్స్ ఇన్ సోడియం ఎక్కువగా ఉంటుంది. బట్ ఆటోమేటిక్గా అవి కూడా బీపీ. సో మోస్ట్ ఆఫ్ టైమ్స్ బ్లడ్ ప్రెషర్ వాటిలో ఏమవుతుంటే చాలా నుంచి బీపీ కంట్రోల్నే ఉంటుంది. సో మన సడన్లీ ఒక రోజు పెరిగిపోతుంది. సో ఏమంటే మన ఫుడ్లో ఈ మార్పులు తీసుకోకపోవడం వల్ల. ఓకేనా, ఈ మైనర్ జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్లీ మనం వాడే బీపీ మెడిసిన్స్ తగ్గుతాయి, బీపీ బెటర్ కంట్రోల్లో ఉంటుంది. రెండోది లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ కూడా తక్కువ అవుతాయి. అదర్ వే సో దీనికి కౌంటర్ ప్రొడక్ట్ మనం చూసుకోవాల్సింది అంటే రెగ్యులర్లీ వెజిటబుల్స్, సలాడ్స్, ఫ్రూట్స్, వాటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అవి యాడ్ చేస్తే ఇది వాటికి కౌంటర్ ఎఫెక్ట్ బ్యాలెన్స్. సో అంటే మనం చాలా మంది ఇప్పుడు బీపీకి భయపడి లైక్ ఉప్పు తగ్గించేసుకుంటున్నారు, పెరుగులో ఉప్పు వేసుకోకుండా ఉండడము, ఇవన్నీ చేస్తున్నారు. పచ్చళ్ళు వేసుకోవడము, పాపడ్ వేసుకోవడము, ఇలా మీరు అన్నట్టు నమ్కీన్, ఇవన్నీ అవి తెలియకుండా అంటే దాంట్లో ఉప్పు అనేది అంత ఫోకస్ చేయరు. అవన్నీ మనం ఆలోచిస్తే కొద్దిగా అన్ని మానేయమని కానీ మనం ఎంత తీసుకుంటాం మనకు అర్థమవుతుంది. దాని ప్రకారంగా మనం మిగతా అన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ COVID-19 వచ్చాక మీకు అంటే హార్ట్ పేషెంట్స్ ఎక్కువ అయ్యారా, లేకపోతే COVID-19 వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఐ థింక్ ఇట్స్ ఏ ఆన్సర్ ఇన్ ప్రాసెస్, చెప్పడం కష్టం. సో డెఫినెట్లీ COVID-19 తర్వాత గుండె జబ్బులు పెరిగాయి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. సో డెఫినెట్లీ ఈ టెండెన్సీ యంగ్ ఏజ్ ఈవెన్ ఫిమేల్స్ కూడా ఎఫెక్ట్ కావడం టెండెన్సీ వాజ్ రైట్ ఫ్రమ్ బిఫోర్. బట్ ఈ టెండెన్సీ కొంచెం ఇప్పుడు ఎక్కువగా చూసాం.
ఓకే. ఓకే. బట్ అగైన్ అందులో ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డెఫినెట్లీ కోవిడ్ తర్వాత స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరిగాయి. వర్క్ కల్చర్ కూడా బాగా ఖరాబ్ అయిపోయింది. ఫుడ్ హ్యాబిట్స్. సో ఆ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది తెలియదు. సో కోవిడ్ హ్యాస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హ్యాస్ ఇంక్రీస్డ్ ఇట్. ఈ పార్ట్ వరకు ఇండైరెక్ట్లీ ఎక్కువ ఉండొచ్చు అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ స్ట్రెస్ లెవెల్స్. బట్ లాస్ట్ 1-2 ఇయర్స్లో వాట్ వీ హ్యావ్ సీన్ డిజీజ్ ఎక్స్టెంట్, అంటే బ్లాకేజెస్ ఎక్స్టెంట్ అయినా కానీ, బ్లాకేజెస్ ఎక్కువైనా కానీ, ఆ టైప్ ఆఫ్ డిజీజ్ అయినా కానీ అది కూడా చాలా బ్యాడ్గా వస్తుంది. సో సమ్ వాట్ మేబీ కోవిడ్ కూడా ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ హ్యాస్ ఎఫెక్టెడ్ ద నెంబర్ ఆఫ్ పేషెంట్సే కాకుండా డిజీజ్ సివియారిటీ, డిజీజ్ ఒక బ్యాడ్నెస్ కూడా పెరిగింది అంటాము కోవిడ్ వల్ల. సో ఈజ్ ఇట్ బికాస్ ఇన్ఫెక్షనా, ఇన్ఫ్లమేషనా, ఆర్ దాని తర్వాత మనం చేసుకున్న మార్పులు, మనం తీసుకున్న స్ట్రెస్ లెవెల్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ ఎఫెక్ట్ వస్తున్నాయో చెప్పడం కష్టం. కోవిడ్ అనేది ఓకే, మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్ పోవాలి కానీ, బట్ ఈక్వల్ ఏంటంటే లైఫ్ స్టైల్ స్ట్రెస్ అగైన్ దాని మీద దృష్టి పెట్టడం బికమ్స్ ఈక్వల్లీ, అంటే ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది ముందు కంటే ఇప్పుడు. ఓకే. సో మనం ఇప్పుడు కోవిడ్ అయిపోయింది కదా అని రిలాక్స్ అవ్వకుండా ఈక్వల్లీ అప్పుడు మనం ఎంత జాగ్రత్తలు తీసుకొని ఎంత అలర్ట్గా ఉన్నామో వీ షుడ్ బి అది సేమ్. కంటిన్యూ ఎందుకంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కదా, సో వాటి గురించి. సో వెన్ వీఆర్ యూజువలీ గవర్నమెంట్ ఇచ్చే డైరెక్టివ్స్ తోటి మళ్ళీ రీసెంట్లీ కోవిడ్ దాన్ని వచ్చారు. సో ప్రాబ్లీ యూజింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ మాస్క్ యూజ్ చేసుకోవడము, హ్యాండ్ వాష్, క్రౌడింగ్ ప్లేసెస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండడం, ఇట్స్ ఆల్వేస్ బెటర్. నష్టపోయేది అయితే ఏముండదు కాబట్టి. ఇప్పుడు కొంతమంది లైక్ డాక్టర్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మెడిసిన్స్ రాస్తారు, కొన్ని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ రాస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, మెడిసిన్స్ వేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ వేసుకోవాలి అని కొన్ని భయాలు ఉంటాయి లైఫ్ లాంగ్, ప్లస్ ఆ మెడికేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని కొంచెం హెసిటేట్ చేస్తుంటారు. ఇట్స్ అ కామన్ ప్రాబ్లమ్. పీపుల్ ఆర్ నాట్ కన్సర్న్. అంటే మనం ఒక విధంగా చూసుకుంటే వాళ్ళు ఏం ఆయిల్లో తింటున్నాము, ఎక్కడ తింటున్నాము, ఏ టైంకి తింటున్నాము పెద్దగా పట్టించుకోరు, కానీ ఒక ట్యాబ్లెట్ వేసుకునేసరికి చాలా ఆలోచిస్తారు. దట్ జెన్యూన్, మనం దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఎవరైనా సో ఎన్నో వింటుంటారు కదా, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది, చాలా కామన్గా ఉంటారు. బీపీ కానీ మెడిసిన్ స్టార్ట్ చేశారు, దాని తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, బీపీ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల అంటారు. బట్ చాలామందికి తెలియదు ఏంటంటే అన్కంట్రోల్ బీపీ చాలా రోజులు ఉన్ననుకోండి ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీయే. సో ట్యాబ్లెట్ వాడడం వల్ల వచ్చిందా, ట్యాబ్లెట్ టైంకి టైం ట్రీట్మెంట్ స్టార్ట్ కాకపోవడం వల్ల వచ్చిందా అనేది ఎవరు చెప్పడం కష్టం. అన్ని మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని లేము, బట్ ప్రాపర్ గైడెన్స్లో మెడిసిన్స్ వేసుకున్నంత వరకు 90% ఆఫ్ ద టైమ్స్ ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చాలా భయాలు ఉన్నాయంటే ఈ వయసులో ఇప్పుడే బీపీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాల్సి వస్తుంది, దాన్ని ఏమన్నా మార్చొచ్చా అనేది. ప్రతి దానికి మనకు గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే బీపీ ఇంతకంటే ఎక్కువ ఉంటే డెఫినెట్లీ మందులు వాడాలా, ఈ రేంజ్ ఆఫ్ బీపీకి మనం డైట్ కంట్రోల్ చేసుకొని చేసుకోవచ్చు, ఇంత లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్కి మందులు వాడాలా, ఈ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్కి డైట్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఈ లెవెల్ ఆఫ్ షుగర్కి. సో నేనేమంటాను, మీరు ఆ రేంజ్లో వచ్చారనుకుంటే మందులు వాడటం కంపల్సరీ, సరేనా. రెండోది, మీరు డాక్టర్ చెప్పే జాగ్రత్తగా వినాలా. కొన్ని ప్రికాషన్స్ చెప్తారు, కొన్ని సిమ్టమ్స్ని ఇవి వస్తే ఇమీడియట్లీ కలవండి అని చెప్తారు. రెండోది, మీకు ఏం ట్యాబ్లెట్ స్టార్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ 1 వీక్ 2 వీక్స్ 1 మంత్లో కొన్ని టెస్టులు చేయమంటారు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా రావా అని చూసుకోవడానికి. ఓకేనా. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి ఓన్లీ లైఫ్ స్టైల్ సరిపోకపోవచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, అవి ఎక్కువ రోజులు మీ బాడీలో అదే లెవెల్స్ ఉన్నట్టు కొంచెం డ్యామేజ్ అయితే స్టార్ట్ చేస్తాయిగా. సో అలా ఏం చేస్తాం, మేము మందులు స్టార్ట్ చేస్తాము, మిమ్మల్ని డైట్ లైఫ్ స్టైల్ మార్చుకోమంటాము, మీరు అది కంట్రోల్లో తెచ్చే కొద్దీ మందులు తగ్గిస్తూ వస్తుంటారు. జబ్బు మీది, దానికి కారణం మీరు, ఓకేనా. సో దానికి అనుగుణంగా మీరు మార్పులు చేసుకుంటే చాలా వరకు మందులు తగ్గించుకోవచ్చు, కొంత మందులు ఆపవచ్చు. బట్ అగైన్ మీరు ఏ స్టేజ్లో మిమ్మల్ని డయాగ్నోస్ చేశాము, త్వరగా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ త్వరగా ఉంటుంది. మేబీ మందులు లేకుంటుండే అవకాశం చాలా మందిలో ఉండొచ్చు. అది 10%, 30%, 50%, 90% మీరున్న స్టేజ్, మీరు తీసుకునే జాగ్రత్తలు, మీ లైఫ్ స్టైల్, మీ యొక్క డిటర్మినేషన్, ఓకేనా, చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకేనా. 90% ఆఫ్ ద మందులు ప్రాపర్గా స్టార్ట్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఓకేనా. అండ్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్, బీపీ అయినా కావచ్చు, షుగర్ అయినా కావచ్చు, కొలెస్ట్రాల్ అయినా కావచ్చు, హార్ట్ జబ్బులు అయినా కావచ్చు. అండ్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చేటి చాలా వరకు రివర్స్ కావచ్చు మీరు జాగ్రత్తలు తీసుకుంటే. మేబీ నెంబర్ ఆఫ్ మందులు తగ్గొచ్చు, డోసేజ్ తగ్గిపోవచ్చు, లేదా కొంతమందికి మేబీ
కొన్ని రోజులు మందులు లేకుండా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీకు టెండెన్సీ ఉంది ఫ్యామిలీ డయాబెటీస్, మీ పేరెంట్స్కి 50 yearsలో వచ్చింది, నీకు 30 yearsలో డయాగ్నోస్ అయింది, నువ్వు డైట్ కంట్రోల్ చేయట్లేదు కాబట్టి నువ్వు డైట్ కంట్రోల్ స్టార్ట్ చేశాక మందులు వాడావు, కొన్ని రోజులకు తగ్గిపోయింది, కొన్ని సంవత్సరాలు బాగానే ఉండొచ్చు, మళ్ళీ రావచ్చు. సో ఇట్స్ అ మ్యాటర్ ఇన్ కంటిన్యూ. సో దాన్ని మనం జాగ్రత్తగా పీరియాడికల్ చెకప్స్, డాక్టర్ సలహా, మన మన పద్ధతులు ఈ 3 కలిస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ మందుల వల్ల దేని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే మీరు చెప్పినట్టు ఒకసారి డాక్టర్ మందులు రాసాక మళ్ళీ వాళ్ళు రివ్యూ అంటే మళ్ళీ చెకప్కి రండి, మళ్ళీ టెస్టులు చేయించుకొని రండి అని రాసినప్పుడు అవి కరెక్ట్గా ఫాలో అవ్వడం. పీరియాడికల్ ఫాలోఅప్స్ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే కామన్గా మనం బీపీ వాళ్ళలో చూస్తాము. సో ఫ్రెండ్కి బీపీ ఉంటుంది, ఏదో డాక్టర్ గారు బీపీ టాబ్లెట్ రాసుంటారు, ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్కి బీపీ వచ్చి ఉంటుంది, తను తీసుకొచ్చిస్తాడు, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. సో ఏంటంటే ఒక్కొక్కసారి మనం అవగాహన లేకుండా టెస్ట్ చేయకుంటే, సో అన్ని మందులు అందరికీ సూట్ కావుగా, సో అది ఇంపార్టెంట్ అవుతుంది. సో మన బీపీ మనది, పక్కన బీపీ పక్కన. సో ఆ విధంగా మనం ఆ అవగాహన ఉంటే ఈ భయాలు ఉండవు, అపోహలు ఉండవు, ప్రాబ్లమ్స్ రావు. కరెక్టే మీరు అన్నట్టు ఒకళ్ళకి ఆ బీపీ టాబ్లెట్ ఇచ్చారని మీరు కూడా అదే వేసుకుంటే మీ బాడీకి ఆ డోసేజ్ అది సూట్ అవ్వకపోవచ్చు. అండ్ అది కూడా ఒక రీజన్. అంటే ఇప్పుడు మనం మెడికల్ హాల్కి వెళ్తే అన్ని టాబ్లెట్స్ అందరికి ఇవ్వరు, కొన్ని టాబ్లెట్స్కి ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఏ టాబ్లెట్స్కి ప్రిస్క్రిప్షన్ ఉందో అవి కొంచెం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రాయించుకుంటేనే వేసుకోవాలి. సో కొంతమంది ఈ హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ స్టాటిన్స్ రాస్తారు. సో ఈ స్టాటిన్స్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అని చాలా ఒక మిస్నోమర్ ఉంది. అది మిస్నోమర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటారా? స్టాటిన్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి పెద్ద ఇష్యూస్ ఏం లేవు. చాలా మెడిసిన్స్ ఉన్నాయి, చాలా వాటిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు కరెక్ట్గా. సో బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ దేనికి ఉంటుంది? సో బేసికల్ ఏంటంటే ఏ ఆర్గన్కైనా బ్లడ్ సప్లై మీదనే కదా ఎరెక్టైల్ ఏదైనా ఉండేది. సపోజ్ మన గుండెకి ఫ్లో సరిగ్గా లేదు, కిడ్నీస్కి సరిగ్గా లేదు, కంటికి సరిగ్గా లేదంటే డెఫినెట్లీ దానికి కూడా ఫ్లో సరిగ్గా. సో మనం కొన్ని మందుల వల్ల దే ఆర్ సమ్ స్పెసిఫిక్ మెడిసిన్స్ కొన్ని కాజ్ చేయొచ్చు, బట్ స్టాటిన్స్ ఆర్ పర్సే నాట్ నోన్ టు కాజ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. బట్ ఏంటంటే మన కొలెస్ట్రాల్ పేరక వల్ల వచ్చే రక్తనాళాల వీక్నెస్ వల్ల అది రావచ్చు. సో మనం అది ఉంటే స్పెసిఫిక్గా దాన్ని ఎవాల్యుయేట్ చేసి ట్రీట్ చేసుకోవడం బెటర్, కానీ మందులకని అట్రిబ్యూట్ చేయడం ఈజ్ నాట్ రైట్. స్టాటిన్స్ వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం అయితే కంప్లీట్లీ నిల్. స్టాటిన్స్కి వల్ల నర్వ్ డ్యామేజ్ అన్నారు, బ్రెయిన్ డ్యామేజ్ అన్నారు, షుగర్ స్టార్ట్ అవుతుంది అన్నారు, చాలా అంటారు. కొంతమంది పర్సంటేజ్లో రావచ్చు, బట్ అగైన్ మనకు ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజీజెస్. నీకు ఎలా కొలెస్ట్రాల్ వచ్చిందో అలా షుగర్ వచ్చే తత్వం కూడా ఉంటుందిగా. సో మేబీ ఫస్ట్ కొలెస్ట్రాల్ వచ్చిన తర్వాత షుగర్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో నువ్వు స్టార్ట్ చేశాక 2 నెలలకు 3 నెలలకు వచ్చిందంటే దీనివల్ల అనుకోవడానికి ఎలా ఉంది? లైఫ్ స్టైల్ ఏది మార్చినా మారడానికి టైం పడుతుంది కదా. సో డెఫినెట్లీ ఇవన్నీ అపోహలకు పోకుండా మీ కన్సర్న్ ఫిజిషియన్ అయినా అడగండి, దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. ఇది దేనివల్ల వచ్చింది అని దానికి అనుగుణంగా ఏది చెప్పడానికి మొహమాట పడొద్దు, ఏది అడగడానికి భయపడొద్దు. మనసులో డౌట్స్ క్లియర్ చేసుకుంటే 50% ఆఫ్ టైమ్స్ ఈ ఇష్యూస్ ఏమీ ఉంటాయి. అదే మీరు అన్నట్టు ఉన్న డౌట్స్ అన్ని డాక్టర్తో క్లియర్ చేసుకుంటే బెటర్. మనం అది కాజ్ చేస్తుంది కదా అని కంప్లీట్గా వేసుకోకపోతే మన హార్ట్కి లైఫ్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది వెజిటేరియన్స్ ఈ ఒమేగా 3 క్యాప్సూల్స్ వేసుకుంటూ ఉంటారు. సో అవి ఎంతవరకు హెల్దీ అంటారు? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ కన్సిడర్డ్ యాస్ గుడ్ కొలెస్ట్రాల్. ఓకే, సో ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్ అంటారు, మన హెచ్ఏల్ అయినా పెంచేది. దీస్ ఆర్ గుడ్ థింగ్స్. సమ్ పీపుల్ అంటే వెజిటేరియన్స్లో వెగాన్స్లోకి పోతే ఛాన్సెస్ ఆఫ్ ఇట్ కమ్స్ లెస్. సో ప్రాబ్లీ సప్లిమెంట్స్ వాడడంలో నష్టం అయితే ఏమీ లేదు. సో దిస్ డెఫినెట్ డేటా సేయింగ్ దట్ వీటిలలో వాడితే ఇన్ దిస్ అమౌంట్ వాడితే షుడ్ బి ఫైన్ అనేది. సో బట్ అగైన్ ఇట్ షుడ్ నాట్ బి వెరీ ఇర్రేషనల్. ఓకేనా? అంటే అగైన్ ఇట్స్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, నేను ఫిష్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను, నాకేమి కాదనుకోవడానికి లేదు. అవి వాడితే ప్రాపర్గా దేర్ ఆర్ మెనీ వేరియంట్స్, అవి ఏవి నిజమో ఏమో తెలియదు. సో ప్రాబ్లీ కొంచెం రీసెర్చ్ చేసి టేకింగ్ ఇట్ ప్రాపర్ దీస్ థింగ్స్. డెఫినెట్లీ ఫర్ దోస్ ఎస్పెషలీ వెజిటేరియన్స్లో దేర్ ఆర్ అదర్, మనం ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవచ్చు, దెన్ నట్స్ ఉంటాయి. సో దోస్ ఆర్ ఆల్ గుడ్ సోర్సెస్. బట్ వెగాన్స్ అగైన్ మోర్ నారో అయిపోతారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి సప్లిమెంట్స్
షుడ్ బి ఫైన్, యూజ్ అవుతుంది. యూస్ అవుతుంది డెఫినెట్లీ. సో దీస్ ఒమేగా సప్లిమెంట్స్ కెన్ బి ఎనీథింగ్, ఓకే ఫిష్ లివరే కావచ్చు, కార్డ్ లివరే కావచ్చు, వేగన్ వెరైటీస్ కూడా ఉంటాయి. ఓకే అండ్ సమ్ పీపుల్ కొందరికి అబ్జార్ప్షన్ ఇష్యూస్ ఉంటాయి, ఇంటేక్ ఉండదు, సో వాళ్ళకి ఇలాంటి సప్లిమెంట్స్ విల్ హెల్ప్ డెఫినెట్లీ. అవుతుంది వాళ్ళ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ప్రెజెంట్ రికమెండేషన్స్లో ఫర్ సమ్ పీపుల్ ఆర్ వాటికి దీస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్, వాడచ్చు. ఓకే కొంతమంది లీన్గా సన్నగా ఉంటారు, సో వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. యా, వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండొచ్చు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం. కొన్ని జెనెటికల్ ప్రిడిస్పోజ్డ్ కొలెస్ట్రాల్ ఉంటాయి, వేర్ ద లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ మచ్ మోర్. ఓకే వాళ్ళకు డెఫినెట్లీ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు ఎంత బక్కగా ఉన్నారు, ఎంత యాక్టివ్గా ఉన్నారు, అంటిల్ దట్ కొలెస్ట్రాల్ ఈస్ కంట్రోల్డ్. ఎందుకంటే అది జెనెటిక్గా వచ్చేది 200 LDL ఉంటుంది కొంతమంది, సో వీ నీడ్ టు కంట్రోల్ దట్. దాంట్లో సి అగైన్ ఫిట్నెస్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ ఫిజిక్. మెంటలీ మనం ఎంత ఫిట్ ఉన్నాం అగైన్ బికమ్స్ ఇంపార్టెంట్ దేర్. ఓకేనా? సో ఫిజికల్ యాక్టివ్, అగైన్ సైకోసోషల్ స్ట్రెస్, జెనెటిక్ టెండెన్సీ, ఆ రెండు ఫ్యాక్టర్స్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకురావచ్చు. ఓకే సో సన్నగా ఉన్నాను కదా అని వాళ్ళు కొంతమంది జనపరంగా దే మైట్ బి ఒబీస్, బట్ ఫిజికలీ యాక్టివ్ ఉంటారు, వాళ్ళు మెంటలీ పీస్ఫుల్ ఉంటారు, దే మైట్ నాట్ గెట్ ఎనీ ప్రాబ్లం. కరెక్ట్. ఓకేనా? కొంతమంది లీన్ థిన్గా ఉంటారు, బట్ అగైన్ వాళ్ళకి జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ ఉండొచ్చు, లైఫ్ స్ట్రెస్ఫుల్ ఉండొచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ బ్యాడ్గా ఉండొచ్చు. కొంతమంది ఎంత తిన్నా దే మైట్ నాట్ పుట్ ఆన్ ద వెయిట్. అగైన్ వాట్ దే ఈట్ బికమ్స్ ఇంపార్టెంట్ కదా. ఇట్స్ నాట్ ఓన్లీ ద క్వాంటిటీ, ఇట్స్ అ క్వాలిటీ అగైన్ ఆల్సో మేక్స్ ఇట్. సో ఇట్స్ నాట్ సో సింపుల్ అంటే మనం అనుకున్నట్టు ఒక మనిషిని చూడగానే వీ కాంట్ ఎస్టిమేట్ ఎవ్రీథింగ్. ప్రాబ్లీ వీ నీడ్ టు గో డీప్ ఇన్ టు దిస్ థింగ్స్. సో వాళ్ళు కూడా రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ అవి చేయించుకుంటే బెటర్. కొంతమంది అంటే వెయిట్ పెరిగాం కదా అని జనరల్గా కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ రాస్తారు, బట్ ఈవెన్ థిన్ పేషెంట్స్ కూడా టోటల్ కొలెస్ట్రాల్ అవన్నీ చేయించుకుంటే మంచిది పీరియాడికల్గా. ఇప్పుడు వస్తున్న ఫంక్షనల్ డైట్స్ అవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి అంటారు ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి? అంటే మన మెనీ ఆఫ్ దీస్ డైట్స్ చూసుకుంటాం అనుకోండి, యా దే మైట్ హెల్ప్ యూ ఫర్ సమ్ టైమ్, బట్ మై క్వశ్చన్ ఈజ్ దట్ ఈ డైట్స్ మనం ఎన్ని రోజులు ఫాలో అవ్వగలుగుతాం? సో దట్ బికమ్స్ అ క్వశ్చన్. సపోజ్ బాగా ఓవర్ వెయిట్ పర్సన్ ఉన్నారు, హీ హ్యాస్ టు లూజ్ వెయిట్ డ్రాస్టికలీ, ఆ వాళ్ళకి ఇట్ మైట్ హెల్ప్ యూ టు ఎన్ ఎక్స్టెంట్, బట్ ఎ పర్సన్ విల్ డూ ఇట్ ఫర్ 1 month, 2 months, 3 months, 6 months. హౌ లాంగ్ విల్ బి ఏబుల్ టు డూ దీస్ ఫంక్షనల్ డైట్స్? ఫంక్షనల్లీ ఎంతవరకు ఫీజిబుల్ ఉంటాయి, ఫైనాన్షియలీ ఎంతవరకు ఫీజిబుల్ ఉంటాయి, మీ రొటీన్ వర్క్లో విల్ యూ ఏబుల్ టు handle those things. Okay na? So again that becomes a big topic. There are some sort of diets, some functional diets which help some people for some extent. Ledannam manamu, but again one size doesn't fit to all. Correct. Rendodi again I say that okay, going all for this eccentric, there are no superfoods, there are no super diets. Moderation, and try to go for food or diet which you can do it at comfortably at your house on a long term basis, and which you can use without disturbing your lifestyle. Correct. So adi ekkuva nilakadaga cheyagalugutavu. If you are able to do it for longer, it's going to be healthy. For example, మనం చెప్తాం, మనం ఏంటిది intermittent fasting అంటాం. As a working person probably I might not be able to do that. What I am trying to do అప్పుడు ఏం చేస్తాం, I am trying to finish off my breakfast by 8 and try to finish my dinner by 8. ఓకే 8 to 8 12-hour ఫాస్టింగ్ వచ్చేస్తుంది నాకు. డిఫరెన్స్ బిట్వీన్ హార్ట్ బ్రేక్స్కి హార్ట్ అటాక్స్కి డిఫరెన్స్ ఏంటి? అంటే ఐ వుడ్ కన్సిడర్ హార్ట్ బ్రేక్ అంటే మోర్ ఆఫ్ హార్ట్ గెటింగ్ వీక్ దెన్ హార్ట్ అటాక్. అంటే ఈ పార్ట్ ఏంటంటే దిర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్ట్రెస్ కార్డియోమైపతి అంటాము. ఇట్ కుడ్ బి స్ట్రెస్ వల్ల కావచ్చు, దేనివల్ల. సో వేరేన్ సమ్ టైమ్స్ హార్ట్ అటాక్ వల్లనే అందరికీ గుండె వీక్నెస్ రాకపోవచ్చు. So there might be multiple things. So heartbreaks are stressful situations. A stress could be anything. So stress induced cardiomyopathy అంటాం. అది ఇల్నెస్ వల్ల స్ట్రెస్ కావచ్చు, పర్సనల్ లాస్ వల్ల స్ట్రెస్ కావచ్చు, ఇది. సో మనకు ఆ టర్మినాలజీ ఏం లేదు కానీ బట్ వాట్ వీ కెన్ అట్రిబ్యూట్ టు దట్ ఈస్ దట్ కి హార్ట్ అటాక్స్ ఆర్ ఎ థింగ్ వేర్ ఇన్ మన బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవ్వడం వల్ల గుండె డ్యామేజ్ అయ్యి వచ్చేది. హార్ట్ బ్రేక్స్ అంటే మన స్ట్రెస్ లెవెల్స్ వల్ల క్యాటకలమిన్ సర్జరీ కావచ్చు, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, ఎక్స్ట్రీమ్ డిప్రెషన్, ఎక్స్ట్రీమ్ దానివల్ల బికాస్ ఆఫ్ ది ఇంబ్యాలెన్స్ వల్ల మనకు మజిల్ వీక్ అయిపోయి వీక్నెస్ అవ్వడం అని, బట్ విల్ పుట్ ఇట్ యాస్ హార్ట్ బ్రేక్స్ లాగా. బికాజ్ మనం ఒక్కొక్కసారి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ లాంగ్ ఇయర్స్ కలిసిన తర్వాత ఇఫ్ హస్బెండ్ ఇస్ ఎక్స్పైరింగ్ కొన్ని మంత్స్ లోనే క్రానిక్ డిప్రెషన్ తోటో వాటితోటో
బికాస్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ దాన్ని వల్ల. ఓకే ఓకే. సో ఈ యోగా అనేది ఎంతవరకు మనకి హార్ట్ డిసీజ్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది? వాట్ ఐ వుడ్ సే దట్ యోగా ఈజ్ షుడ్ అండ్ మస్ట్ ఫర్ ఎవ్రీ పర్సన్. ఓకే Okay, irrespective of your male, female, child, ఏదన్నా. Because probably that will give us the balance which we need in our life. ఓకే Okay, na. See, yoga అంటే ఇట్ మైట్ నాట్ బి కోర్ యోగా, ఏ వాసనాలు కాకపోవచ్చు, సింపుల్ రిలాక్స్. ఎందుకంటే యోగా బ్రింగ్స్ ద ఫిజికల్ కాంపోనెంట్ యాజ్ వెల్ యాజ్ ద సైకలాజికల్ ఆర్ వాట్ ద మెంటల్ కాంపోనెంట్ ఇన్ టు దట్. సో ప్రాబబ్లీ యోగా ఈజ్ ద నీడ్ ఆఫ్ ద డే, ఐ వుడ్ సే. ఓకే ఎస్పెషలీ మనం ఎట్ వన్ ఒక సైడ్ ఏమంటాం, మనం లైఫ్ స్టైల్, సైకోసోషల్ స్ట్రెస్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు సో మచ్ ఆఫ్ ద డిజీజ్ అన్నప్పుడు ద వే హౌ టు కౌంటర్ ఇట్. సో దిస్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ ఆర్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, సో దానివల్ల సపోజ్ యోగా మెడిటేషనే కావచ్చు, స్ట్రెచెసే కావచ్చు, ఆసనాలే కావచ్చు, అదర్ థింగ్స్, ఇట్ బికమ్స్ అన్ హోలిస్టిక్ థింగ్ టు దట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రేస్, రిలీజన్ ఆర్ క్రియేట్, ప్రాబబ్లీ యోగా definitely helps in that part. Dani manam maybe many people might name it in a different way. Okay. But I think so yoga, what would say that helps. Definitely will help for because most of what we are facing manam face is a lifestyle disease kabatti I think yoga should be a part and parcel of everybody's life. ఓకే. సో మనం హార్ట్ డిసీజెస్ ప్రివెంట్ చేసుకోవాలన్నా, హార్ట్ డిసీజెస్ వచ్చిన వాటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలన్నా యోగా అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు కొంతమంది స్టెంట్ పోస్ట్ సర్జరీస్, హార్ట్ డిసీజ్ సర్జరీస్ చేయించుకుంటారు కదా. సో ఆ హార్ట్ సర్జరీ స్టెంట్ వేసుకున్నాక అంటే లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? లైక్ మనకు జరిగిన మజిల్ డ్యామేజ్, జరిగిన డ్యామేజ్ ఈజ్ గోయింగ్ టు డిటర్మైన్ మన లైఫ్ స్పాన్. స్టెంట్ ఆర్ సర్జరీ ఈజ్ నాట్ గోయింగ్ టు డిటర్మైన్ యువర్ లైఫ్ స్పాన్. ఓకేనా? సపోజ్ నేను ముందుగా డిటెక్ట్ చేసి స్టెంట్ వేసుకున్నాను, ఓకే, అండ్ ఐ మోడిఫైడ్ మై లైఫ్ స్టైల్ అండ్ లివింగ్ హెల్తీ, సో మై లైఫ్ స్పాన్ ఈస్ గోయింగ్ టు గెట్ బెటర్. ఓకే, నేను ముందుగా స్టెంట్ వేయించుకున్నాను బట్ నా పద్ధతులు ఏం మార్చుకోలేదు, నా లైఫ్ ఈజ్ హ్యాఫర్డ్, నా ఫుడ్ ఈజ్ హ్యాఫర్డ్, ఫిజికల్ యాక్టివిటీ లేదు, లైఫ్ స్పాన్ ది స్టెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్రొలాంగ్ యువర్ లైఫ్ స్పాన్. స్టెంట్ అయినా సర్జరీ అయినా టు ప్రివెంట్ ఏ ఫ్యాటల్ ఈవెంట్ అండ్ టు ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంతవరకే పనిచేస్తుంది. నీ లైఫ్ స్పాన్ అనేదంతా ఈజ్ బేస్డ్ అపాన్ వాట్ యు ఈట్, హౌ డు యూ హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ, నీకు మెంటల్ పీస్ ఎంత ఉంది, నీ స్లీప్ ఎలా ఉంది, అండ్ హౌ రెగ్యులర్లీ యూజ్ యువర్ మెడిసిన్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బీపీ, షుగర్ అండ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అవన్నీ. సో స్టెంట్ ఆర్ సర్జరీ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్రొలాంగ్ యువర్ లైఫ్. ఓకే, ఇట్స్ ఓన్లీ టు డిక్రీజ్ యువర్ రిస్క్ and improve your quality of life. Okay. Your medication, your regular periodical follow, దాని తర్వాత మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ గోయింగ్ టు బీ డిటర్మైన్ యువర్ రిస్క్. మళ్ళీ డ్యామేజ్ తర్వాత వచ్చేది అనేది ఎంత లేట్గా వెళ్ళాము, వాట్ ఈస్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లైఫ్, దాన్ని బట్టి చేంజెస్. సి బట్ అగైన్ దేర్ ఆర్ పీపుల్ విత్ 15% ఆఫ్ హార్ట్ ఫంక్షన్ లివింగ్ ఫర్ 50 years. ఓకే, సో కొన్ని అన్ప్రెడిక్టబుల్ ఉంటాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ పాజిటివ్లీ వీ టేక్ అండ్ ఎంత డిటర్మైన్గా మనం లైఫ్ని మార్చుకుంటాము అండ్ ఎంత డిసిప్లిన్ తెచ్చుకుంటాం లైఫ్లోకి. డిసిప్లిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్సే కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, స్లీప్ ప్యాటర్న్సే కావచ్చు, ఓకేనా, మెంటల్ రిలాక్సేషన్ అయినా కావచ్చు, అండ్ పీరియాడికల్ చెకప్స్, మెడిసిన్స్ రెగ్యులారిటీ, ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ వస్తాయి. సో ఈ స్టెంట్ అనేది ఓల్డ్ వాళ్ళకి ఎఫెక్టివ్ అంటారా? బికాజ్ కొంతమంది వెరీ ఓల్డ్ అబౌవ్ 60-70 years వాళ్ళకి వాళ్ళ పేషెంట్ అటెండెన్స్ కూడా డైలమాలో ఉంటారు, వెయ్యాలా వద్దా, అది ఇస్తే ఇంకా రిస్క్ వస్తుంది. కరెక్టే ఆ విషయం, కానీ ఏంటంటే రాదర్ దెన్ ఏజ్, డిజీజ్ సివియారిటీని బట్టి, డిజీజ్ టైప్ని బట్టి, బ్లాకేజెస్ని బట్టి, రెండోది సర్జికల్ రిస్క్ని బట్టి, సర్జరీ అయినా స్టెంట్ అయినా ఏది బెటర్ అంటే మనం వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ ఏంటంటే కంప్లీట్గా అన్ని బ్లాకేజెస్ని మనం ఆన్సర్ చేస్తున్నామా, ఓకేనా, ఆర్ వి కవరింగ్ ద మేజర్ థింగ్స్ కవర్ చేస్తున్నామా. సో వాట్ వీ డూ ఎట్ లెస్ రిస్క్ విత్ అ బెటర్ ప్రొడక్టివిటీ అండ్ ఇంప్రూవ్డ్ లాంగివిటీ, అది అనేది ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ద ఏజ్. ఎక్స్ట్రీమ్ ఏజెస్లో ఇట్ బికమ్స్ ఎ ఫ్యాక్టర్. ఓకే, సో సెండింగ్ ఏ 30 years ఫర్ సర్జరీ ఎంత డిఫికల్టో, సెండింగ్ ఏ 8 year ఫర్ సర్జరీ కూడా అంతే డిఫికల్టీ ఉంటుంది. సో ఆ కొన్ని ప్రయారిటీస్ మారుతుంటాయి. విత్ ఇంప్రూవింగ్ టెక్నాలజీ, విత్ స్టెంట్స్ అయినా న్యూవర్ థింగ్స్ వల్ల పీపుల్ ఆర్ ఏబుల్ టు గివ్ బెటర్ రిజల్ట్స్. సో అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిజీజ్, నాట్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా? డెఫినెట్లీ. డయాబెటీస్ అయినా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నట్టు.
ఇప్పుడు డయాబెటీస్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, షుగర్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఇట్స్ గోయింగ్ టు మల్టిప్లై. సింగిల్ డయాబెటీస్ కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. ద మోర్ ద నెంబర్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్, ద మోర్ నెంబర్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్కువ. డయాబెటీస్ వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఇఫ్ నార్మల్ అడల్ట్ హెల్దీ అడల్ట్ ఎంత ఫ్రీక్వెంట్గా కార్డియాలజిస్ట్ని విజిట్ చేయాలి? యా, సో ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్. ఏ ఏజ్లో స్టార్ట్ కావాలి, ఎంత ఫ్రీక్వెంట్. సో ప్రీవియస్లీ మేము వెన్ వీ స్టార్టెడ్ అవర్ ప్రాక్టీస్ ఇట్ వాస్ 40-45 years అండి. ఇప్పుడు ఐ సే దట్ ఫ్రమ్ 20 years వీ షుడ్ స్టార్ట్ చెకింగ్. ఓకేనా? 20 సపోజ్ మన లైఫ్ స్టైల్ ఓవర్ వెయిట్ ఉన్నాము, ఫుడ్ హ్యాబిట్స్ బ్యాడ్గా ఉన్నాయి, స్ట్రెస్ ఎక్కువగా ఉంది, 20 years ఐ వుడ్ సే. నార్మల్గా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్, మనకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, మేబీ 30 years షుడ్ బి ఓకే. ఓకే. రెండోది, మనం చెక్ చేసుకున్నప్పుడు మన బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, మన బీపీ ఎలా ఉంది, మన బాడీ వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి కూడా ఫ్రీక్వెన్సీ. సపోజ్ అన్ని నార్మల్గా ఉన్నాయనుకోండి, 2 yearly or 1 yearly పర్వాలేదు. బియాండ్ 40 years డెఫినెట్లీ ఇయర్లీ చేయించాలి. బియాండ్ 40 every year. 20sలో వీ షుడ్ స్టార్ట్ స్క్రీనింగ్ అవర్ సెల్స్ ఫర్ దట్. మైట్ నాట్ కార్డియాలజీకి పోవాల్సిన అవసరం లేదు. రొటీన్ మన హెల్త్ ఎలా ఉందో ఫిజిషియన్ చూసేసుకొని, ఇఫ్ ఇట్స్ ఫైన్ ఎవ్రీ 3 to 4 years ఇష్యూస్ ఫైన్. ఏమైనా ప్రాబ్లం ఉందనుకో కొంచెం ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. సో ఫైనల్గా యాజ్ అ కార్డియాలజిస్ట్ మీరు మీ హార్ట్ని ఎలా కేర్ తీసుకుంటారు? ప్రాబబ్లీ గివింగ్ అవర్స్, మనకు మనం టైం ఇచ్చుకోవాలి. నేను 9 hours ఆఫ్ స్లీప్, 8 hours ఆఫ్ స్లీప్ విత్ 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్ టైమింగ్స్ మెయింటైన్ చేసేసుకొని, ఓకేనా, ఫ్యామిలీ టైం ఆర్ పర్సనల్ టైం రిలాక్సేషన్కి ఎనఫ్గా ఉంచుకొని, ప్రాబ్లీ దట్ షుడ్ హెల్ప్ మీ. Half an hour of reasonable physical activity, half an hour's relaxation on day-to-day basis, not to keep it for weekends, 8 hours of sleep every day, and probably 2 months or 3 months go breaks with family so that we get. And probably family time is also very important. Probably గుంపులో మనం ఎక్కువగా బతికేస్తాం rather than living alone, so that will also help. So it has to be a more balanced life. థ్యాంక్ యూ శ్యామ్ గారు, మా పాడ్కాస్ట్కి వచ్చి మీ వాల్యుబుల్ ఇన్సైట్ షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అండి.